Hi students, very good evening to everybody. Am I audible? Please confirm me. Am I audible? Hi students. Yes ma, thank you for confirmation and remaining వాళ్ళు కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జాయిన్ అవ్వండి so that we can start our session. Yes, very good evening to everybody. Yes, very good evening. Yes, very good evening to everybody. Okay, very good evening. Yes, ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే త్వరగా జాయిన్ అవ్వండి అన్న. Yes, very good evening. Okay, thank you. Okay, very good evening. Yes, Nana. Thank you. So, can we start our session? So, 22 are watching. Okay, Nana. సో ఇప్పుడు మనం లెసన్ స్టార్ట్ చేసుకుందాం. సో ఇన్ ద లాస్ట్ లెక్చర్ మనం చూసుకున్నప్పటికీ ఫస్ట్లో మనకి ఏదైతే ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్స్ అనే టాపిక్ని మనం డిస్కస్ చేసుకుంటున్నామో ఈ ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్స్ టాపిక్లో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే అసలు ఈ ఫోటోసింథసిస్ అంటే ఏంటి అండ్ ఈ ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్కి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో హిస్టారికల్గా డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరిగింది, సో ఎవరెవరు సైంటిస్టులు ఇందులో దీన్ని డెవలప్మెంట్ చేశారు అండ్ ఫైనల్గా ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ని మనం ఎఫెక్టివ్గా నేర్చుకోవడం కోసం మనకి సైంటిస్ట్స్ ఏ విధంగా హెల్ప్ చేశారు ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నా. ఆ తర్వాత మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ ఏదైతే చెప్పుకుంటామో అందులో మనకి ఫస్ట్ మనకి లైట్ రియాక్షన్ అంటే ఏంటి. వెరీ గుడ్ ఈవినింగ్ నాన్న, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. సో ఫస్ట్ మనకి లైట్ రియాక్షన్ అంటే ఏంటి అండ్ తర్వాత మనకి డార్క్ రియాక్షన్ అంటే ఏంటి, ఈ లైట్ రియాక్షన్కి డార్క్ రియాక్షన్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, లైట్ రియాక్షన్లో మనకి ఏమేమి ఈవెంట్స్ జరుగుతున్నాయి అండ్ ఈ లైట్ రియాక్షన్ మనకి క్లోరోప్లాస్ట్లో ఎక్కడ జరుగుతుంది అండ్ మనకి డార్క్ రియాక్షన్ మన క్లోరోప్లాస్ట్లో ఎక్కడ జరుగుతుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నా. ఆ తర్వాత మనం చూసుకునేటప్పటికి మనకి యాక్షన్ స్పెక్ట్రమ్, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ వేరియస్ క్లోరోఫిల్ మాలిక్యూల్స్ గురించి కానీ లేదంటే మిగతా పిగ్మెంట్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నా. అక్కడే మనకి ఫోటో సిస్టమ్ 1 గురించి, ఫోటో సిస్టమ్ 2 గురించి ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే జెడ్ స్కీమ్ గురించి అండ్ రెడాక్స్ పొటెన్షియల్ స్కేల్ మీద ఈ క్యారియర్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఏ విధంగా అరేంజ్ అయి ఉన్నాయి
అవుతున్నాయి. ఇవన్నీ కూడా మనం జెడ్ స్కీమ్లో చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ మనకి కిమియోస్మోసిస్ ఏదైతే ఉందో, మనకి ఈ కిమియోస్మోసిస్ ప్రాసెస్లో ప్రోటాన్ గ్రేడియంట్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది అండ్ ఆ ప్రోటాన్ గ్రేడియంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ ప్రోటాన్ గ్రేడియంట్ బ్రేక్ అయినప్పుడు మనకి ఎనర్జీ అనేది ఏ విధంగా మనకి రిలీజ్ అవుతుంది అండ్ ఈ రిలీజ్ అయ్యే ప్రాసెస్లో ఏటీపీఏస్ లేదంటే మన F0 F1 పార్టికల్స్ ఏవైతే ఉంటాయో మనకి ఇవి ఏ విధంగా యూజ్ అవుతున్నాయో ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. అయితే ఆ తర్వాత మనకి లైట్ రియాక్షన్ ఏదైతే చెప్పుకుంటామో, ఈ లైట్ రియాక్షన్లో మనకి ఏవైతే ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్ చెప్పుకుంటాం కదా, ఏటీపీ అండ్ NADPH, ఇవి మనకి ఎక్కడ యూటిలైజ్ అవుతున్నాయి. సో ఇన్ టుడేస్ లెక్చర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ టాపిక్ ఓన్లీ, దట్ ఈస్ ద బయోసింథటిక్ ఫేజ్ అండ్ దాన్నే మనం డార్క్ రియాక్షన్ అని కూడా చెప్పుకుంటాం. సో ఇఫ్ we can continue the session, please give me the thumbs up. సో మనం లెసన్ స్టార్ట్ చేసుకోవాలనేట్లయితే జస్ట్ ఒక థమ్స్ అప్ ఇవ్వండి అన్న, సో దట్ వీ కెన్ కంటిన్యూ. Yes, I am waiting for the thumbs up. Yes, okay, thank you Nana, థ్యాంక్ యూ సో మచ్. అలానే మనకి క్లాస్ చెప్పేటప్పుడు చాలా యాక్టివ్గా ఉండండి, ఎందుకంటే మనకి చాలామందికి ప్లాంట్ ఫిజియాలజీ అనగానే అమ్మో బాబోయ్ ఇందులో పెద్ద పెద్ద రియాక్షన్స్ ఉంటాయి, లేదంటే పెద్ద పెద్ద మెకానిజమ్స్ ఉంటాయని చెప్పి చాలా భయపడుతుంటారు. అస్సలు భయపడాల్సిన అవసరం లేదు నాన్న, చాలా ఈజీ టాపిక్కే. మనం దాన్ని ఇంకా ఈజీగా మనం డిస్కస్ చేసుకుంటున్నాము. సో మీరు ఎంత అటెంటివ్గా ఉంటే అంత మనకి బాగా అర్థమవుతుంది, ఓకేనా? సో నౌ టుడే లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫస్ట్ మనకి లైట్ రియాక్షన్ ఏదైతే చెప్పుకున్నామో, ఈ లైట్ రియాక్షన్లో ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్ అని చెప్పి అనుకున్నాం కదా. సో వాట్ ఆర్ దే? ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్ ఆర్ ద మనకి ATP అండ్ NADPH. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ATP? అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అయితే వెరీ గుడ్ ఈవినింగ్ నాన్న. అయితే మరి ఈ ATP అండ్ NADPH అనేవి ఎక్కడ యూటిలైజ్ అవుతున్నాయి అంటే, దే విల్ బి యూటిలైజ్డ్ ఇన్ ద బయోసింథటిక్ ఫేజ్. మనకి ఏదైతే చెప్పుకుంటామో బయోసింథటిక్ ఫేజ్ ఆర్ దీన్నే మనం ఏమంటాము, దిస్ వన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డార్క్ రియాక్షన్ అని చెప్పి అనుకుంటాం కదా. దీన్నే మనం డార్క్ రియాక్షన్ అని కూడా చెప్పనుకుంటాము. అండ్ దీన్నే మనం ఇంకొక పేరుతో కూడా పిలుచుకున్నాము, దట్ ఈస్ ద థెర్మోకెమికల్ రియాక్షన్ ఆర్ థెర్మోకెమికల్ ఫేజ్ అని చెప్పుకుంటాము. సో మనకు ఆల్రెడీ చెప్పుకునేటప్పుడు ఫోటోసిన్సిస్లో ఇట్ ఈజ్ ఏ బైఫేజ్డ్ మెకానిజం. ఇందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి లైట్ రియాక్షన్ అయినట్లయితే ఎస్ నాన్న, ఓకే. నెక్స్ట్ సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి లైట్ రియాక్షన్ అండ్ సెకండ్ వన్ వచ్చి డార్క్ రియాక్షన్. లైట్ రియాక్షన్ మనం ఫోటో కెమికల్ రియాక్షన్ అంటాం, ఎందుకంటే అక్కడ మనకి లైట్ ఫోటాన్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని మనకి ఎనర్జీ రిచ్ ఇంటర్మీడియట్ కాంపౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి కాబట్టి, మరి అక్కడ ఏవైతే ఎనర్జీ రిచ్ కాంపౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయో వాటిని యూస్ చేసుకొని ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ జరుగుతుంది. అంటే లైట్ రియాక్షన్ అనేది మనకి ఎనర్జీని సప్లై చేస్తున్నట్లయితే యాక్చువల్ కుకింగ్ అనేది మనకి డార్క్ రియాక్షన్ ఆర్ బయోసింథటిక్ ఫేజ్లో మనకి జరుగుతుంది. సో అందుకోసమనే దీన్ని మనం ఏమన్నాం, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బయోసింథటిక్ ఫేజ్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక క్వశ్చన్ అడిగా టెక్స్ట్ బుక్లో, సో ATP అండ్ NADPH ఏవైతే మనకి లైట్ రియాక్షన్లో ప్రొడ్యూస్ అవుతున్నాయో దే విల్ బి యూటిలైజ్డ్ ఇన్ ద బయోసింథటిక్ ఫేజ్, ఆల్సో కాల్డ్ యాజ్ డార్క్ రియాక్షన్, ఆల్సో కాల్డ్ యాజ్ థెర్మోకెమికల్ ఫేజ్ అని చెప్పుకుంటాం. మరి ఈ ఫేజ్లో ATP అండ్ NADPH దేనికోసం యూజ్ అవుతాయి అంటే, ఫర్ ద ఫిక్సేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్.
మనకి కార్బన్ డయాక్సైడ్ ఫిక్సేషన్ జరగడం కోసం మనకి ఇక్కడ యూజ్ అవుతున్నాయి. ఐ హోప్ యూ గైస్ ఆర్ గెటింగ్ ద థింగ్స్ వెరీ క్లియర్లీ. ఓకేనా? మరి ఈ డార్క్ రియాక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది అండ్ అక్కడ మాత్రమే ఎందుకు జరుగుతుంది? మనం ఆల్రెడీ చెప్పుకున్న లైట్ రియాక్షన్కి డార్క్ రియాక్షన్కి డిఫరెన్స్ చెప్పుకునేటప్పుడు లైట్ రియాక్షన్ అనేది మనకి గ్రానా ఏవైతే ఉన్నాయో ఆ గ్రానా తాలూకు థైలికాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ థైలికాయిడ్స్ యొక్క మెంబ్రెయిన్లో మనకి ఈ లైట్ రియాక్షన్ అనేది జరుగుతుంది. మరి డార్క్ రియాక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది? డార్క్ రియాక్షన్ అనేది ఇట్ విల్ అక్కర్స్ ఇన్ ద స్ట్రోమా. మనకి ఏదైతే ఫ్లూయిడ్ స్ట్రోమా ఉందో క్లోరోప్లాస్ట్లో అక్కడ జరుగుతుంది. మరి క్లోరోప్లాస్ట్కు ఉండే స్ట్రోమాలో మాత్రమే ఎందుకు జరుగుతుంది సార్ అని చూసుకున్నట్లయితే స్ట్రోమాలో మాత్రమే మనకి బయోసింథటిక్ ఫేజ్కి కావాల్సిన ఎంజైమ్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. వై? బికాజ్ హియర్ all enzymes required for the process are available. అందుకోసమనే మనకి ఇక్కడ మాత్రమే డార్క్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఐ హోప్ యూ గైస్ ఆర్ గెటింగ్. ఇంకోసారి చెప్తున్నానా? సో మనకి లైట్ రియాక్షన్లో ఏవైతే ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్ ప్రొడ్యూస్ అయ్యాయో బయోసింథటిక్ ఫేజ్లో ఎక్కడైతే మనకి షుగర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయో, సో ద పర్పస్ ఈజ్ టు ప్రొడ్యూస్ ద sugars nothing but కార్బోహైడ్రేట్స్. మనకి కార్బోహైడ్రేట్స్ను ప్రొడ్యూస్ చేయడం కోసం లైట్ రియాక్షన్లో ప్రొడ్యూస్ అయిన ఎనర్జీ నుంచి మనకి ఈ డార్క్ రియాక్షన్ అనేది క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రోమాలో జరుగుతుంది. ఎందుకంటే అక్కడ మాత్రమే దీనికి కావలసిన ఎంజైమ్స్ అన్నీ కూడా ఈ పనిని చాలా ఈజీగా చేయించగలిగే ఎంజైమ్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటున్నాయి. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే బయోసింథటిక్ ఫేజ్ ఏదైతే ఉందో ఈ ప్రిపరేటరీ ఫేజ్ ఆర్ థెర్మోకెమికల్ ఫేజ్ అనే దాన్ని మనం డార్క్ రియాక్షన్ అని చెప్పడం అనేది ఒక మిస్నామర్ అని చెప్పి అంటున్నాడు. మిస్నామర్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ మిస్లీడింగ్ నేమ్. ఇట్స్ లైక్ మిస్లీడింగ్ నేమ్. సో ఎంతమంది దీనికి అగ్రీ అవుతారు? ఓకేనా? సో అగ్రీ అయితే 1 అని కామెంట్ చేయండి అండ్ అగ్రీ అవ్వకపోయినట్లయితే 2 అని కామెంట్ చేయండి. లెట్స్ సీ. ఎస్, జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్. ఇలా పిలవడం మిస్నామర్. ఎస్ అయితే మనకి 1 అని కామెంట్ చేయండి. ఒకవేళ కాదు అన్నట్లయితే 2 అని కామెంట్ చేయండి. ఎస్ మాన్సా, వెరీ గుడ్. అండ్ ఎనీ మోర్ రెస్పాన్సెస్? ప్లీజ్ డూ రెస్పాండ్ నానా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే ఓకే. నోయల్, సంజ, ఎస్ వెరీ గుడ్. కీర్తి, ఎస్. భార్గవి, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. అండ్ ఎనీ మోర్ రెస్పాన్సెస్? ఎస్. ఓకే నానా. సో నౌ లెట్స్ సీ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బయోసింథటిక్ ఫేజ్ ఏదైతే చెప్పుకున్నామో బయోసింథటిక్ ఫేజ్ని లేదంటే థెర్మోకెమికల్ ఫేజ్ని డార్క్ రియాక్షన్ అనడం ఖచ్చితంగా ఒక మిస్లీడింగే. ఎందుకంటే మనకి లైట్ రియాక్షన్ అని ఎందుకు పిలిచాము? ఎందుకంటే లైట్ అనేది ఖచ్చితంగా దానికి కావాలి. లైట్ ప్రెజెన్స్లో మాత్రమే జరుగుతుంది. లైట్ అనేది లేకపోయినట్లయితే క్లోరోఫిల్ మాలిక్యూల్స్ ఎగ్జైట్ అవ్వవు. సో ఆటోమేటిక్గా మనకి జెడ్ స్కీమ్ అనేది జరగదు. సో ఆటోమేటిక్గా మనకి ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్ మనకి ఏవైతే కావాలో అవి మనకి ప్రొడ్యూస్ అవ్వవు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే లైట్ రియాక్షన్ అని పిలవడంలో అస్సలు ఎటువంటి తప్పు కూడా లేదు. బట్ డార్క్ రియాక్షన్ పిలవడంలో మనకి మిస్టేక్ 2 ఉన్నాయి. ఎందుకంటే ఇందులో మనకి ఫస్ట్ రీజన్ చూసుకున్నట్లయితే ఏం చెప్పుకోవచ్చు అంటే ఇది మనకి లైట్ ఇండిపెండెంటే, బట్ లైట్ మీద కంప్లీట్గా ఇండిపెండెంట్ అని చెప్పి ఎవరైనా అడిగేటట్లయితే ఇట్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. ఇది మనకి లైట్ ఏదైతే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుందో ఆ లైట్ మీద
కంప్లీట్గా ఇండిపెండెంట్ కాదు. ఎందుకు అని చూసుకున్నట్లయితే లైట్ మీద కంప్లీట్గా ఇండిపెండెంట్ అని చెప్పాలంటే ఇక్కడ ఏవైతే ప్రొడ్యూస్ అవుతున్నాయి లైట్ రియాక్షన్లో ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్ ఈ రెండింటిని కూడా యూస్ చేసుకోకూడదు. సో మరి ఇక్కడ యూస్ చేసుకోకుండా ఉంటున్నాయా? యూస్ చేసుకుంటున్నాయి కదా. మరి యూస్ చేసుకుంటున్నప్పుడు మరి దీన్ని కంప్లీట్లీ ఇండిపెండెంట్ అని చెప్పి ఏ విధంగా చెప్పగలరు? కొంతవరకు ఇండిపెండెంట్ అంతే తప్ప కంప్లీట్లీ ఇండిపెండెంట్ కాదు. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. అండ్ మరి సెకండ్ రీజన్ ఏంటి సార్ అంటే మనం డార్క్ రియాక్షన్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో బయోసింథటిక్ ఫేజ్లో, ఇందులో మనకి డార్క్ రియాక్షన్లో మనకి స్ట్రోమాలో మాత్రమే డార్క్ రియాక్షన్ కావాల్సిన ఎంజైమ్స్ ఉన్నాయని చెప్పుకొనుకున్నాం కదా. ఆ స్ట్రోమాలో ఉండే ఎంజైమ్స్లో కొన్ని ఎంజైమ్స్ మనకు చూసుకున్నట్లయితే అవి మనకి లైట్ మీద డిపెండ్ అవుతున్నాయి. లైట్ ఉండాలి వాటి వర్కింగ్ కోసం. సో సమ్ ఆఫ్ ద ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ లైట్ రియాక్షన్లో దే నీడ్ లైట్. అవి వర్క్ చేయాలంటే ఖచ్చితంగా వాటికి లైట్ అనేది కావాలి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే డార్క్ రియాక్షన్ని బయోసింథటిక్ ఫేజ్ని డార్క్ రియాక్షన్ అనేది ఇట్ ఈజ్ ఏ మిస్నోమర్. వన్స్ అగైన్ చెప్తున్నానా? సో బయోసింథటిక్ ఫేజ్ని డార్క్ రియాక్షన్ అనడం ఖచ్చితంగా ఒక మిస్నోమర్. ఇది మాకు నేమ్ని మిస్లీడింగ్ చేస్తుంది. ఎందుకంటే మనకి లైట్ డార్క్ రియాక్షన్ ఏదైతే ఉంది ఇట్ ఇస్ కంప్లీట్గా లైట్ ఇండిపెండెంట్ కాదు. లైట్ రియాక్షన్లో ప్రొడ్యూస్ అయ్యే NADPH అండ్ ATP వీటికి కావాలి యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ద CO2 ఫిక్సేషన్. సో అందుకోసమనే ఇది మనకి డార్క్ రియాక్షన్ అని పిలవడం తప్పు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి మనకి ఏదైతే ఇక్కడ ప్రాసెస్ జరుగుతుందో అందులో మనకి కొన్ని ఎంజైమ్స్ అరౌండ్ ఒక 5 ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనకి లైట్ అనేది వీటికి కావాలి. అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ద రుబిస్కో. మనకి రుబిస్కో ఏదైతే ఉందో దీనికి మనకి లైట్ అనేది ఖచ్చితంగా కావాలి. ద మోస్ట్ అబండెంట్ ఎంజైమ్ ఆన్ ద ఎర్త్ ఆర్ ద మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ ఆన్ ద ఎర్త్ అని చెప్పుకుంటాం కదా రుబిస్కోని. అండ్ ఇది మనకి వర్క్ చేయాలంటే ఇది మనకి కార్బాక్సిలేషన్ అండ్ ఆక్సిజనేషన్ చేయాలంటే ఖచ్చితంగా దీనికి లైట్ కావాలి. సో అందుకోసమనే బయోసింథటిక్ ఫేజ్ని డార్క్ రియాక్షన్ అని మనం 100% ఖచ్చితంగా పిలవకూడదు. ఓకేనా? నెక్స్ట్ అయితే మరి ఈ బయోసింథటిక్ ఫేజ్ చూసుకున్నట్లయితే ఒక ప్లాంట్కి ఇంకో ప్లాంట్కి చాలా డిఫరెన్స్ ఉన్నాయన్న. అన్ని ప్లాంట్స్లో కూడా ఒకలా లేవు. సో కొన్ని ప్లాంట్స్లో మనకు చూసుకున్నట్లయితే ఓన్లీ C3 సైకిల్ మాత్రమే ఉంటుంది. అండ్ కొన్ని ప్లాంట్స్లో చూసుకున్నట్లయితే మనకి C3 సైకిల్ అండ్ C4 సైకిల్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొన్ని ప్లాంట్స్లో మనకి క్యాంప్ ప్లాంట్స్ అని చెప్పుకుంటాం వాటిలో మనకి C3 సైకిలే ఉంటుంది. సో తర్వాత వాటితో పాటుగా క్యాంప్ సైకిల్ కూడా ఉంటుంది. సో అందులో మనకి ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే దట్ ఈస్ ద C3 సైకిల్. అండ్ ఈ C3 సైకిల్నే మనం ఏమని చెప్పుకుంటామంటే కల్విన్ సైకిల్ అని కూడా పిలుచుకోవచ్చు. సో కల్విన్ సైకిల్ ఈజ్ నథింగ్ బట్ C3 సైకిల్. C3 సైకిల్ అని చెప్పి ఎందుకన్నారు అంటే C4 అనొచ్చు కదా, 5 అనొచ్చు కదా, 6 అనొచ్చు కదా, లేదంటే ఇంకొక నెంబర్తో పిలుచుకోవచ్చు కదా. అంటే మనకి ఈ సైకిల్ జరిగేటప్పుడు ఫస్ట్ ఏదైతే కాంపౌండ్ ఫామ్ అవుతుందో, ఫస్ట్ స్టేబుల్ కాంపౌండ్ ఏదైతే ఫామ్ అవుతుందో అందులో మనకి 3 కార్బన్స్ ఉంటాయి. సో ఈ కల్విన్ సైకిల్లో ఫస్ట్ ఫామ్ అయ్యే ప్రోడక్ట్ కాంపౌండ్ ఏదైతే ఉంటుందో దానిలో మనకి 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం C3 సైకిల్ అన్నాం. అలానే మరి C4 సైకిల్ కానీ ఏమి ఎలా వచ్చింది? అందులో మనకి ఫామ్ అయ్యే ఫస్ట్ స్టేబుల్ కాంపౌండ్ ఏదైతే ఉందో ఆక్సాలోఎసిటిక్ యాసిడ్ అనేది అది మనకి ఒక 4 కార్బన్ కాంపౌండ్. అందుకోసమనే దాన్ని మనం C4 సైకిల్ అన్నాం, హ్యాట్స్లాక్ పాత్వేని. అండ్ ఇక్కడ దీన్ని మనం C3 సైకిల్ అని చెప్పి అన్నాము. ఓకేనా? ఎస్ నాన్న, వెరీ గుడ్. రిబిలోస్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ అండ్ ఆక్సిజనేజ్ దట్ ఈస్ ద full form of Rubisco. It can access carboxylase as well as it can access the oxygenase, the most abundant enzyme on the earth అని చెప్పుకుంటాము. ఓకేనా? మరి ఈ C3 సైకిల్ ఆర్ ఈ కల్విన్ సైకిల్ని మనకి డిస్కవర్ చేసింది ఎవరు? ఇక్కడ నేమ్లో చూడగానే ఉంది. అండ్ ద వన్ ఈజ్ ద మెల్విన్ కల్విన్.
మనకి మెల్విన్ కల్విన్ అని చెప్పి ఒక సైంటిస్టు దీన్ని మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది, దీన్ని మనకి డిస్కవర్ చేయడం జరిగింది. అండ్ మరి ఇతను డిస్కవర్ చేసేటప్పుడు ఏ విధంగా చేశారు సార్ అని చూసుకున్నట్లయితే ఇతను కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు నాన్న. ఈ ఎక్స్పెరిమెంట్లో అతని ఎక్స్పెరిమెంటల్ మెటీరియల్గా యూస్ చేసుకున్నది ఏంటి అంటే దట్ ఈస్ ద క్లోరెల్లా. క్లోరెల్లా అనేది ఇట్ ఈస్ ఏ యూనిసెల్యులార్ ఆల్గే. ఇట్ ఈస్ ఏ యూనిసెల్యులార్ ఆల్గే. సో ఈ యూనిసెల్యులర్ ఆల్గే ఏదైతే ఉందో దీన్ని యూస్ చేసుకొని మనకి ఇతను కాల్విన్ సైకిల్ని మనకి ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే మరి ఇందులో చూసుకునేటప్పుడు మరి అతను ఎక్స్పెరిమెంటేషన్గా ఏం చేశారు సార్? మనకు ఆల్రెడీ తెలుసు, బయోసింథటిక్ ఫేజ్ అంటే లైట్ రియాక్షన్లో ప్రొడ్యూస్ అవుతున్న ఏటీపీని NADPHని రెండింటిని యూస్ చేసుకొని కార్బన్ డయాక్సైడ్ అనేది ఫిక్సేషన్ చేయాలి. అయితే ఇక్కడ మనకి ఏదైతే కార్బన్ డయాక్సైడ్ ఫిక్సేషన్ జరుగుతుందో ఈ కార్బన్ డయాక్సైడ్లో మనకి కార్బన్ ఏదైతే ఉందో ఇతను కార్బన్ ఏం తీసుకున్నాడంటే C14. ఇట్ ఈస్ ఏ రేడియో యాక్టివ్. ఒక రేడియో యాక్టివ్ కార్బన్ని తీసుకున్నాడు నాన్న. ఈ రేడియో యాక్టివ్ C14 కార్బన్ని ఎందులో తీసుకున్నాడు? మనకి ఫిక్సేషన్ జరగాల్సిన కార్బన్ డయాక్సైడ్లో. మనకు చూసుకున్నట్లయితే బయోసింథటిక్ ఫేజ్లో అల్టిమేట్ ప్రోడక్ట్ ఏంటి? గ్లూకోజ్. గ్లూకోజ్ ఫామ్లో ఏంటి? C6H12O6. అంటే అక్కడ మనకి కార్బన్ అనేది వస్తుంది. అంటే మనకి ఈ పాత్వే జరగడంలో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కార్బన్ అనేది ఉంది కాబట్టి ఈ కార్బన్లో ఇతను మనకి C14 రేడియో యాక్టివ్ 14 యూస్ చేసుకొని ఇతను ఐడెంటిఫై చేశారంటే ఈ విధంగా రేడియో యాక్టివ్ కార్బన్ యూస్ చేయడం వల్ల ఆ పాత్వే అనేది ఏ విధంగా జరుగుతూ వస్తుంది. అండ్ ఫస్ట్ ఏ కాంపౌండ్ ఫామ్ అయింది, తర్వాత ఏ కాంపౌండ్ ఫామ్ అయింది, తర్వాత ఏ కాంపౌండ్ ఫామ్ అయింది. ఇతను చాలా ఈజీగా ఆ మెకానిజంని ట్రేస్ చేయడం కోసం ఇతను దేని యూస్ చేశాడంటే హీ యూజ్డ్ ద C14, దట్ ఈస్ ద రేడియో యాక్టివ్ కార్బన్. ఓకేనా నాన్న? అర్థమవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మరి ఈ C14 రేడియో యాక్టివ్ కార్బన్ మనం యూజ్ చేసిన తర్వాత మెల్విన్ కల్విన్ ఫస్ట్ అతని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్న క్లోరెల్లా యొక్క ఫోటోసింథసిస్లో ఫస్ట్ టైం ఏం అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ మనకి ఏదైతే మనకి ఫోటోసింథసిస్ జరుగుతుందో బయోసింథటిక్ ఫేజ్ అని, ఇందులో మనకి ఫస్ట్ టైం ఒక స్టేబుల్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అయింది నాన్న. అండ్ దట్ ఈస్ ద 3-phosphoglyceric యాసిడ్. ఒక యాసిడ్ మాలిక్యూల్ అనేది ప్రొడ్యూస్ అయింది అండ్ దట్ ఈస్ ద 3-phosphoglyceric యాసిడ్. అండ్ మరి ఈ 3-phosphoglyceric యాసిడ్ అనేది స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది సార్ అంటే ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ఉందని చెప్పి అనుకోవచ్చు. అండ్ ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ద ఫస్ట్ కార్బన్ అండ్ సెకండ్ కార్బన్ అండ్ ఇట్ ఈస్ ద థర్డ్ కార్బన్. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే థర్డ్ కార్బన్కి ఒక ఫాస్ఫేట్ గ్రూప్ అనేది అటాచ్ అయ్యి ఉంది. అండ్ మరి ఇక్కడ రేడియో యాక్టివ్ కార్బన్గా ఇతను దేన్ని యూజ్ చేశారంటే ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఫస్ట్ కార్బన్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ కార్బన్ని ఇతను రేడియో యాక్టివ్ కార్బన్గా యూజ్ చేయడం జరిగింది. ఓకేనా నాన్న? వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఇక్కడ మనకి మెల్విన్ కల్విన్ మనకి క్లోరెల్లా ఒక ఆల్గే యూనిసెల్యులర్ ఆల్గేని తీసుకొని C14 రేడియో యాక్టివ్ కార్బన్ యూజ్ చేసుకొని మనకి బయోసింథటిక్ ఫేజ్ని ట్రేస్ చేసేటప్పుడు ఫస్ట్ స్టేబుల్ కాంపౌండ్గా మనకి ఏం ఫామ్ అయిందంటే 3-phosphoglyceric యాసిడ్ అనేది ఫామ్ అయింది. అందులో ఇతను మనకి రేడియో యాక్టివ్ కార్బన్గా ఫస్ట్ కార్బన్ని యూజ్ చేయడం జరిగింది. ఓకేనా? సో అయితే ఇక్కడ మరి చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టేబుల్ కాంపౌండ్ ఆఫ్ ఫోటోసింథసిస్ అని చెప్తున్నారు కదా సార్. అంటే మరి ఈ ఫస్ట్ స్టేబుల్ కాంపౌండ్ కన్నా ఫస్ట్ కాంపౌండ్ ఏమైనా ఫామ్ అయిందా? సో అని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఫస్ట్ ఒక కాంపౌండ్ ఫామ్ అయింది. ఆ ఫామ్ అయిన కాంపౌండ్ అనేది అన్స్టేబుల్గా ఉంది అండ్ దాని నుంచి మనకి ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అనేది వచ్చింది. సో మనకి ఫస్ట్ ఫామ్ అయిన కాంపౌండ్ ఫామ్ అయినా కూడా అది మనకి స్టేబుల్గా లేదు కాబట్టి ఈ పాత్వేకి ఆ నేమ్తో పిలవలేదు. ఫస్ట్ టైం ఏదైతే ఒక స్టేబుల్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుందో దానికి మాత్రమే ఈ నేమ్ రికగ్నిషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్ ప్లీజ్ గివ్ మీ ద థమ్స్ అప్. ఎస్
Please give me the thumbs up, Nana. Yes. Thank you. Thank you. Thank you. Thank you. Yes. Very good. Okay, Nana. Thank you so much. Okay, now let's discuss the types of plants. మనకి ఈ ఫోటోసింథటిక్ పాత్వేని బేస్ చేసుకొని మనకి ఎన్ని రకాలైన ప్లాంట్స్ ఉన్నాయి సార్ అనేది చూద్దాము. ఓకేనా? ఫస్ట్ మనకు చూసుకున్నట్లయితే బేసిక్గా మనకి ప్లాంట్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి బేసిక్గా 3 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి నాన్న. అందులో ఏంటేంటి ఉన్నాయి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి C3 ప్లాంట్స్ అని చెప్పి అనుకుంటాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి C4 ప్లాంట్స్ అని చెప్పి అనుకుంటాం. అండ్ తర్వాత వచ్చేసరికి మనకి క్యామ్ ప్లాంట్స్ అని చెప్పి చెప్పుకుంటాం. సో ఈ విధంగా మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి వాటి యొక్క ఫోటోసింథటిక్ పాత్వేని బేస్ చేసుకొని. సో ఫస్ట్ వన్ ఏంటి? C3 ప్లాంట్స్. సెకండ్ వన్ ఏంటి? C4 ప్లాంట్స్. థర్డ్ వన్ ఏంటి? క్యామ్ ప్లాంట్స్. ఓకేనా? ఫస్ట్ C3 ప్లాంట్స్ అంటే ఏంటి అంటే C3 ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనకి అబ్జర్వ్ చేసే సైకిల్ మనం C3 సైకిల్ ఆర్ కల్విన్ సైకిల్ అని చెప్పి అనుకుంటాం కదా. ఈ కల్విన్ సైకిల్ అనేది ఎక్కడ జరుగుతుంది సార్ అంటే మనకి వీటిలో మీసోఫిల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో మీసోఫిల్ సెల్స్లో మనకి C3 సైకిల్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. మరి C4 ప్లాంట్స్ అంటే ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే C4 ప్లాంట్స్లో మనకి C3 సైకిల్ జరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం C4 సైకిల్ కూడా జరుగుతుంది. సో మనకి వీటిలో C3 సైకిల్ జరుగుతుంది అండ్ C4 సైకిల్ కూడా జరుగుతుంది. మరి C3 సైకిల్ ఎక్కడ జరుగుతుంది, C4 సైకిల్ ఎక్కడ జరుగుతుంది అంటే వీటిలో ఉండే సెల్స్ అనే మనకి 2 రకాలుగా చెప్పుకుంటాం. సో C3 సైకిల్ అనేది ఇట్ ఈజ్ అక్కరింగ్ ఇన్ ద బండిల్ షీత్ సెల్స్. మనకి వాటిలో బండిల్ షీత్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో జరుగుతుంది. అండ్ C4 సైకిల్ అనేది ఇట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద మీసోఫిల్ సెల్స్. మనకి మీసోఫిల్ సెల్స్లో C4 సార్ అని చూసుకున్నట్లయితే క్యామ్ ప్లాంట్స్లో ఇక్కడ కూడా మనకి C3 సైకిల్ జరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఒక క్యామ్ పాత్వే కూడా జరుగుతుంది. క్యామ్ సైకిల్ అంటే క్రస్లేషన్ యాసిడ్ మెటబాలిజం అని చెప్పి అనుకుంటాం. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే C3 సైకిల్ అండ్ క్యామ్ సైకిల్ రెండు కూడా మనకి మీసోఫిల్ సెల్స్లోనే ఫామ్ అవుతాయి. రెండు కూడా మనకి మీసోఫిల్ సెల్స్లోనే జరుగుతున్నాయి. ఓకేనా? సో ఇంకోసారి చెప్తున్నానా. సో మనకి వాటిలో ఎటువంటి టైప్ ఆఫ్ బయోసింథటిక్ ఫేజ్ జరుగుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని మనకి 3 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద C3 ప్లాంట్స్, సెకండ్ వన్ ఈజ్ ద C4 ప్లాంట్స్, థర్డ్ వన్ ఈజ్ ద క్యామ్ ప్లాంట్స్. C3 ప్లాంట్స్లో C3 సైకిల్ మాత్రమే జరుగుతుంది, C4 సైకిల్ జరగట్లేదు. C3 సైకిల్ కూడా మీసోఫిల్ సెల్స్లో మాత్రమే జరుగుతుంది. అండ్ C4 ప్లాంట్స్లో C3 సైకిల్ జరుగుతుంది యాజ్ వెల్ యాజ్ C4 సైకిల్ కూడా జరుగుతుంది. C3 సైకిల్ అనేది మనకి బండిల్ షీత్ సెల్స్లో జరుగుతున్నట్లయితే C4 సెల్స్ అనే మనకి మీసోఫిల్ సెల్స్లో జరుగుతుంది. అండ్ బండిల్ షీత్ మనకి క్యామ్ ప్లాంట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా C3 సైకిల్ జరుగుతుంది అండ్ అడిషనల్గా క్యామ్ సైకిల్ జరుగుతుంది. అండ్ C3 సైకిల్ అండ్ క్యామ్ సైకిల్ రెండు కూడా మనకి మీసోఫిల్ సెల్స్లోనే జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఒకటి కామన్గా ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే నాన్న C3 ప్లాంట్స్లోనా C3 సైకిల్ జరుగుతుంది, C4 ప్లాంట్స్లోనా ఇక్కడ కూడా C3 సైకిల్ జరుగుతుంది అండ్ క్యామ్ ప్లాంట్సా ఇక్కడ కూడా C3 సైకిల్ జరుగుతుంది. అంటే మనం ఒక పాయింట్ చెప్పచ్చు, మనకి ఫోటోసింథసిస్ చేసుకునే ప్రతి ప్లాంటు అది ఏ ప్లాంట్ అయినా C3 ప్లాంటా C4 ప్లాంటా క్యామ్ ప్లాంటా ఏ ప్లాంట్లో అయినా కూడా C3 సైకిల్ ఖచ్చితంగా జరుగుతుంది. సో దాట్స్ వై C3 సైకిల్ ఈజ్ కాల్డ్ యాజ్ యూనివర్సల్లీ అక్కరింగ్ ఫోటోసింథటిక్ మెకానిజం. మనకి ప్లాంట్ ఏదైనా కూడా ఇక్కడ మనకి ఖచ్చితంగా C3 సైకిల్ అనేది జరుగుతుంది. ఓకేనా? ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్. ఓకేనా నాన్న? సో ఈ విధంగా జరుగుతుంది. సో దీస్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ బేస్డ్ ఆన్ ద వాట్ టైప్ ఆఫ్ ఫోటోసింథటిక్ మెకానిజం దే ఆర్
షోయింగ్. ఓకేనా? నెక్స్ట్ అయితే మనకి ఇట్లాంటి యూనివర్సల్ మెకానిజం అని చెప్పుకున్నాం కదా సార్, C3 సైకిల్ అనేది. మరి ఈ C3 సైకిల్ గురించి మరి చెప్పరా అని చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనం వాటి గురించే డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే ఈ కల్విన్ సైకిల్ని మనకి ఫస్ట్ టైం ఐడెంటిఫై చేసింది ఎవరు? ఈజ్ ద మెల్విన్ కల్విన్. అతని యొక్క ఎక్స్పెరిమెంటల్ మెటీరియల్ ఏంటి? దట్ ఈస్ ద క్లోరెల్లా. అండ్ అందులో అతను యూజ్ చేసిన కార్బన్ టైప్ ఏంటి? C14 రేడియో యాక్టివ్ కార్బన్. అయితే మరి ఈ పాత్వేలో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫిక్సేషన్ జరగాలి కదా సార్. మరి కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ ఏదైతే జరుగుతుందో ఆ కార్బన్ డైఆక్సైడ్ యాక్సెప్టార్ అంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ని యాక్సెప్ట్ చేసే మాలిక్యూల్ ఏంటి అని చూసుకున్నట్లయితే మనకి జనరల్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఒకటి చెప్పుకున్నాం. సో ఈ కల్విన్ సైకిల్ చెప్పుకునే ముందు ఇక్కడ మనకి కార్బన్ డైఆక్సైడ్ చూసుకున్నట్లయితే కార్బన్ డైఆక్సైడ్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఒక కార్బన్ ఉంది. అండ్ తర్వాత మనకు చూసుకున్నట్లయితే ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రొడక్ట్ ఏం ఫామ్ అవుతుంది? 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. ఈ విధంగా మనకి 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. అయితే మనం చాలామంది ఏమని అనుకుంటాం, ఇక్కడ చూసుకున్నట్లయితే రియాక్టెంట్స్లో ఆల్రెడీ ఒక కార్బన్ ఉంది అండ్ ప్రొడక్ట్స్లో 3 కార్బన్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద 1 కార్బన్ కాంపౌండ్ అండ్ దిస్ ఇస్ ద 3 కార్బన్ కాంపౌండ్. అంటే యాడ్ అవుతున్న కాంపౌండ్లో ఎన్ని కార్బన్స్ ఉంటాయి అనుకుంటాం? జనరల్గా ఎవరమైనా కూడా ఇక్కడ ఏదైతే కాంపౌండ్ రియాక్ట్ అవుతుందో ఇది మనకి 2 కార్బన్ కాంపౌండ్ అయి ఉంటుంది. అండ్ ఒక కార్బన్ మాలిక్యూల్ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ 2 కార్బన్ ఉన్న ఏదైనా ఒక అన్నోన్ కాంపౌండ్కి మనకి బైండ్ అయ్యి ఫైనల్గా 3 కార్బన్ కాంపౌండ్ అయిన ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది అని చాలామంది ఎర్లీగా అనుకున్నారు. బట్ తర్వాత మనకి ఒక సైంటిస్ట్ వచ్చారు నాన్న, అండ్ హీఈస్ మిస్టర్ బాషమ్. ఒక సైంటిస్ట్ వచ్చారు అండ్ హీ డిస్ప్రూవ్డ్ దిస్ వన్, అండ్ దిస్ ఎర్లీ బిలీఫ్ వాజ్ డిస్ప్రూవ్డ్ బై ద బాషమ్. అయితే మరి ఈ బాషమ్ అనే అతను ఏం చేశారు అని చూసుకున్నట్లయితే, బాబు మీరు ఇక్కడ ఏదైతే 1 కార్బన్ కాంపౌండ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ ఉందో అండ్ ఇది ఒక కాంపౌండ్తో కలిసి మనకి 3 కార్బన్ కాంపౌండ్ అయిన 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది కదా. ఈ 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేది మనకి 2 కార్బన్ కాంపౌండ్తో బైండ్ అవ్వడం వల్ల ఫామ్ అవ్వట్లేదు, ఈ విధంగా జరగట్లేదు. ఇన్స్టెడ్ ఇది ఒక 5 కార్బన్ కాంపౌండ్తో మనకు కలుస్తుంది. అదేంటి మరికి మనకు ఒక డౌట్ రావచ్చు, అరే బాబు ఇక్కడ మనకి ప్రొడక్ట్స్లో చూసుకున్నట్లయితే 3 కార్బన్ కాంపౌండ్ అని చెప్పావు అండ్ రియాక్షన్స్లో ఆల్రెడీ కార్బన్ డైఆక్సైడ్ దగ్గర ఒక కార్బన్ ఉంది, మరి ఇక్కడ 5 కార్బన్ కాంపౌండ్ అంటున్నావు, మరి ఇక్కడ 5 కార్బన్ కాంపౌండ్ 1 కార్బన్ కాంపౌండ్ 2 కూడా కలిస్తే మనకి 3 కార్బన్ కాంపౌండ్ వస్తాయా, నీకేమైనా లెక్కలు వచ్చా అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. అయితే ఫైనల్గా అతను ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో ఇది మనకి ఒక 5 కార్బన్ కాంపౌండ్ అయిన RuBpతో మనకి కలుస్తుంది. అండ్ ఇది మనకి బైండ్ అయిన తర్వాత డైరెక్ట్గా మనకి ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ఫస్ట్ ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి ఒక 6 కార్బన్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. మనకి 6 కార్బన్లు ఉండే కాంపౌండ్ ఒక ఫామ్ అయిన తర్వాత ఈ 6 కార్బన్లు ఉండే కాంపౌండ్ ఏదైతే ఉందో ఇది మనకి చాలా చాలా అన్స్టేబుల్ అన్న, వాటికి స్టెబిలిటీ లేదు. స్టెబిలిటీ లేకపోవడం వల్ల ఇది మనకి ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ 2 మాలిక్యూల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. 2 మాలిక్యూల్స్ ఆఫ్ 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ని కింద బ్రేక్ అవుతుంది. సో ఈ విధంగా ఇతను మనకి మెకానిజంని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వన్స్ అగైన్ చెప్తున్నానన్నా, ఇక్కడ మనకి ప్రైమరీ యాక్సెప్టర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మనకి ఎర్లీ బిలీఫ్ ప్రకారం చూసుకున్నట్లయితే ఒక 2 కార్బన్ కాంపౌండ్ అని చెప్పడం జరిగింది. బట్ దీన్ని మనకి బాషమ్ అనే అతను మనకి డిస్ప్రూవ్ చేయడం జరిగింది. ఎలా అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఇట్ బైండ్స్ విత్ ద 5 కార్బన్ కాంపౌండ్ RuBp and it will produce the 6 కార్బన్ కాంపౌండ్. ఇక్కడ ఫామ్ అయిన 6 కార్బన్ కాంపౌండ్ అనేది ఇది చాలా చాలా అన్స్టేబుల్ అండ్ అది ఇమ్మీడియట్గా బ్రేక్ అవుతుంది. అజయ్ సార్ ఐ థింక్ హీ ఈస్ టేకింగ్ ద క్లాసెస్ మా. అజయ్ సార్ క్లాసెస్ తీసుకుంటున్నారు.
అతను కూడా తీసుకుంటున్నారు, నేను అతను ఇద్దరం కూడా షేర్ చేసుకుంటున్నాం. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ హిమ్. ఓకేనా, సార్ కూడా క్లాసెస్ తీసుకుంటున్నారు నాన్న. ఓకేనా, మేబీ నాకు టైమింగ్స్ తెలీదు. ఓకేనా, నెక్స్ట్ సో ఇక్కడ మనకు ఒక 6 కార్బన్ కాంపౌండ్ అనేది ఫామ్ అయింది. అండ్ ఈ 6 కార్బన్ కాంపౌండ్ అనేది అన్స్టేబుల్ కాబట్టి ఇది ఒక స్టేబుల్గా ఉండే 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ 2 మాలిక్యూల్స్ కింద బ్రేక్ అయింది. ఓకేనా, ఓకేనా, థ్యాంక్ యూ. సో ఇది మనకి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మరి ఈ ప్రాసెస్లో కావలసిన ఎంజైమ్ ఏంటి? మరి ఇక్కడ మనకి బయోసింథటిక్ ఫేజ్లో మనకి మెయిన్ పర్పస్ అది కదా ఈ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్. మరి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్కి కావలసిన ఎంజైమ్ ఏంటి? దట్ ఈస్ ద రుబిస్కో. దీన్ని మనం ఏంటామంటే రుబిస్కో అంటాము. సో రిబ్బిలోస్, బిస్ఫాస్ఫేట్, కార్బాక్సిలేజ్ అండ్ ఆక్సిజనేజ్ అని చెప్పుకుంటాం కదా. అండ్ ఈ రుబిస్కో ఎంజైమ్ అనేది కావాలి. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ ఆన్ ద ఎర్త్, మోస్ట్ అబండెంట్ ఎంజైమ్ ఆన్ ద ఎర్త్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు దీని గురించి చెప్పుకునేటప్పుడు. సో దిస్ ఈస్ ద, అయితే ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ ఇన్ ద యానిమల్స్ ఏంటి? మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ ఆన్ ద ఎర్త్, మనకి ఎర్త్ మీద ఉన్నట్లో కల్లా అత్యంత మోస్ట్ అబండెంట్ ఎంజైమ్ ఆర్ ప్రోటీన్ అనేది రుబిస్కో. ఓకేనా, సో వాట్ ఈస్ ద ఆన్సర్? వాట్ ఈస్ ద మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ ఇన్ ద యానిమల్ వరల్డ్? మనం బయోమాలిక్యూల్స్ టాపిక్ చదువుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ బాటనీలో మనకి ఇక్కడ ఉంటుంది. వాట్ ఈస్ ద ఆన్సర్? సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. Nana, animal kingdom. I am specifying most abundant protein on earth, overall earth में చూసుకున్నట్లయితే రుబిస్కో, and I am asking especially animals. ఓకే, లెట్స్ కంటిన్యూ. అయితే ఈ రుబిస్కో ఏదైతే చెప్పుకున్నామో ఈ రుబిస్కో అనేది ఇట్ హ్యాస్ ద 2 ప్రాపర్టీస్. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇట్ హ్యాస్ ద 2 ఫంక్షన్స్. అదేంటంటే ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఏ కార్బాక్సిలేజ్, అంటే ఇది మనకి కార్బాక్సిలేషన్ రియాక్షన్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇదే మనకి ఆక్సిజనేషన్ కూడా చేస్తుంది, అంటే ఇది మనకి ఆక్సిజనేస్గా కూడా యాక్ట్ చేస్తుంది. ఓకేనా, ఎస్ నాన్న, వెరీ గుడ్ నోయల్. సో అండ్ విన్నీ అండ్ కీర్తి, వెరీ గుడ్ ఎవ్రీబడి. సో మనకి ప్లాంట్స్లో కానీ అడిగినట్లయితే రుబిస్కో, హోల్ ఎర్త్ మీద అడిగినా రుబిస్కోనే, యానిమల్స్ అని చెప్పి స్పెసిఫై చేసి అడిగినట్లయితే దట్ ఈస్ ద కొలాజన్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనకి రుబిస్కో ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి, కార్బాక్సిలేషన్ చేస్తుంది అండ్ ఆక్సిజనేషన్ చేస్తుంది. అందుకోసమనే దీన్ని కార్బాక్సిలేజ్ కమ్ ఆక్సిజనేషన్ అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇందులో 2 ఫంక్షన్స్ ఇది ఏ విధంగా చేస్తుంది సార్ అని చూసుకున్నట్లయితే రుబిస్కో ఎంజైమ్ ఏదైతే ఉందో అండ్ దీనికి ఏదైతే ఒక యాక్టివ్ సైట్ ఉందో, దిస్ ఈజ్ ద యాక్టివ్ సైట్ ఆఫ్ ఎంజైమ్. అయితే ఈ యాక్టివ్ సైట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో మనకి కార్బన్ డైఆక్సైడ్ వచ్చినా ఓకే యు ఆర్ వెల్కమ్ అని చెప్తుంది, అండ్ ఆక్సిజన్ వచ్చినా కూడా యు ఆర్ ఆల్సో వెల్కమ్ అని చెప్తుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే రుబిస్కో ఏదైతే చెప్పుకుంటామో ద రుబిస్కో హ్యాస్ ద బై ఫంక్షన్, ఇట్ కెన్ వర్క్స్ యాజ్ ఏ కార్బాక్సిలేజ్ అండ్ ఇట్ ఆల్సో వర్క్స్ యాజ్ ఏ ఆక్సిజనేజ్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్కి ఆక్సిజన్కి ఒక కాంపిటీషన్ పెడుతుంది, ఒక గేమ్ని పెడుతుంది. ఓకేనా, నువ్వు గెలుస్తావా నేను నీతో బైండ్ అవుతా, అండ్ నువ్వు గెలుస్తావా నేను నీతో బైండ్ అవుతా. అంటే మనకి ఇక్కడ ఎంజైమ్స్ చెప్పుకునేటప్పుడు మెకానిజమ్స్ ఆఫ్ ఎంజైమ్ ఇన్హిబిషన్ చెప్పుకునేటప్పుడు కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అండ్ మిగతా మెకానిజమ్స్ కూడా చెప్పుకుంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ ఈ 2 కూడా ఒకదాంతో ఒకటి కంపీట్ అవుతాయి ఫర్ ద బైండింగ్. రుబిస్కోకి బైండ్ అవడం కోసం ఈ 2 కూడా ఒకదాంతో ఒకటి బైండ్ అవుతాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాం కాంపిటేటివ్ బైండింగ్ అని చెప్పి చెప్పుకుంటాము. ఎస్ నాన్న, డిలీటెడ్ సిలబస్ గురించి ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను, యూ డోంట్ నీడ్ టు వరీ. ఓకేనా, మనకి ఎంత పాసిబుల్గా వీళ్ళు త్వరగా
వీలైతే అంత త్వరగా చెప్పుకుందాం నాన్న యోహవా, ఓకేనా. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మరి కార్బన్ డైఆక్సైడ్కి ఆక్సిజన్కి రెండింటికి కూడా ఈ రుబిస్కో ఎంజైమ్ అనేది ఒక పోటీ పెట్టేస్తుంది కదా సార్. మరి ఇందులో రుబిస్కోకి పర్సనల్గా ఏ మాలిక్యూల్ అంటే ఇంట్రెస్ట్ అని చూసుకున్నట్లయితే ఎఫినిటీ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆక్సిజన్తో పోల్చుకున్నట్లయితే కార్బన్ డైఆక్సైడ్కి దీనికి ఎఫినిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎస్, ఓకేనా. నెక్స్ట్ మరి ఈ రుబిస్కో ఎంజైమ్ అనేది వర్క్ అవ్వాలి అంటే వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్? ఫస్ట్ వన్ we already know it needs the carbon dioxide and along with it needs the magnesium ions and along with it needs the సన్లైట్ అనేది వీటి యొక్క కొన్ని ఎంజైమ్స్ అనే వర్క్ అవ్వాలంటే సన్లైట్ అనేది కూడా ఖచ్చితంగా కావాలి, ఓకేనా. సో రిమెంబర్ దిస్ వన్. సో వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ ద రుబిస్కో? ఫస్ట్ వన్ ద కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్, సెకండ్ వన్ ద మెగ్నీషియం అయాన్ మాలిక్యూల్స్ అండ్ ద థర్డ్ వన్ ఇస్ ద సన్లైట్, ఓకేనా. నెక్స్ట్ తర్వాత మనకు చూసుకున్నట్లయితే మరి ఈ కల్విన్ సైకిల్ ఏదైతే చెప్పుకుంటామో ద బయోసింథటిక్ ఫేజ్ త్రూ విచ్ ద ప్లాంట్స్ ఆర్ ఏబుల్ టు ప్రిపేర్ దేర్ ఫుడ్ ఫర్ దేర్ రెగ్యులర్ యాక్టివిటీ. సో ఈ కల్విన్ సైకిల్లో హౌ మెనీ స్టేజెస్ ఆర్ దేర్? సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బేసికల్లీ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 స్టేజెస్ నానా. సో వాట్ ఆర్ దే? ఫస్ట్ స్టేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ కార్బాక్సిలేషన్. ఫస్ట్ స్టేజ్ని మనం కార్బాక్సిలేషన్ అని చెప్పుకుంటాం. అండ్ సెకండ్ వన్ ఈజ్ ద రిడక్షన్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ద రీజనరేషన్. నౌ వాట్ ఈజ్ మీన్డ్ బై ఈచ్ స్టేజ్? ఫస్ట్ మనకి ఏ స్టేజ్ ఆఫ్ కల్విన్ సైకిల్లో అయితే మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫిక్సేషన్ జరుగుతుందో సో దట్ స్టేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ కార్బాక్సిలేషన్. మనకి ఆర్యుబిపి ఏదైతే ఉందో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ రుబిస్కో ఎంజైమ్ ఇక్కడ మనకి కార్బాక్సిలేషన్ CO2 ఫిక్సేషన్ జరుగుతుంది. సో ఈ ఫేజ్ని మనం కార్బాక్సిలేషన్ అన్నాం. రిడక్షన్ అంటే ఏంటి సార్? మనకు ఆల్రెడీ తెలుసు ఆక్సిడేషన్కి రిడక్షన్కి డిఫరెన్స్. ఒకవేళ ఒక కాంపౌండ్ నుంచి ప్రోటాన్స్ని రిమూవ్ చేసామా ఆక్సిడేషన్, ఒక కాంపౌండ్కి ప్రోటాన్స్ని యాడ్ చేస్తున్నామా దట్ ఈజ్ రిడక్షన్. సో మనకి ప్రోటాన్స్ని యాడ్ చేస్తున్నాము, సో దీన్నే మనం ఏమంటాం? రిడక్షన్ అంటాము. మరి తర్వాత రీజనరేషన్ అంటే ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే అగైన్ జనరేషన్ అంటే ప్రొడక్షన్ ఆర్ క్రియేషన్. సో దీనికి మీనింగ్ ఏంటంటే రీక్రియేషన్ ఆఫ్ ఆర్యుబిపి. మనకి ఇక్కడ ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ యొక్క యాక్సెప్టార్ మాలిక్యూల్ ఉందో ఈ మాలిక్యూల్ని ఆ సైకిల్ని కంటిన్యూ చేయడానికి ఇంటరప్షన్ అనేది లేకుండా ప్రొడ్యూస్ చేయడం కోసం మనకి లాస్ట్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం ఏమంటాం? రీజనరేషన్ అంటాం. వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ కల్విన్ సైకిల్ ఇన్వాల్వ్స్ బేసికల్లీ 3 stages. The first stage in which carbon dioxide is fixed by the Rubisco enzyme with the 5 carbon compound, that is the RUBP. దీన్ని మనం అంటాం కార్బాక్సిలేషన్ అంటాం. ద సెకండ్ ఫేజ్ ఇన్ విచ్ ప్రోటాన్స్ ఆర్ యాడెడ్, సో రిడక్షన్ జరుగుతుంది అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిడక్షన్ ఫేజ్. అండ్ థర్డ్ వన్ ఈస్ ద రీజనరేషన్. ఎందుకంటే మనకి ఫైనల్గా గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది ఫామ్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ నెక్స్ట్ సైకిల్ జరగాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఆర్యుబిపి అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఆర్యుబిపి ఖచ్చితంగా కావాలి అంటే రీక్రియేషన్ మళ్ళీ జరగాలి. కార్బాక్సిలేషన్లో యూజ్ అయిపోయిన ఆర్యుబిపి అనేది మళ్ళీ అగైన్ ప్రొడ్యూస్ అవ్వాలి, ఓకేనా. అయితే వీటన్నిటిలోకెల్లా వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, ఓకేనా. సో లెట్స్ సీ హౌ మెనీ ఆఫ్ యూ విల్ గివ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఉన్న అన్నిటిలోకెల్లా వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఆన్సర్స్. ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ నానా. ఇచ్చిన 3 phases-లో విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్? Yes,
వెరీ గుడ్ మా మానస. నెక్స్ట్ ఎస్, వెరీ గుడ్ నోయల్. ఇంకా శివకుమార్, రీజనరేషన్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫర్దర్ మోర్ రెస్పాన్సెస్ ఐ ఆమ్ ఎక్స్పెక్టింగ్. ఓకే ఓకే, ఇంకా ఎస్, ఇంకా నోయల్, ఇంకా సంధ్య. ఇంకా చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నారో. ఓకే ఓకేనా. నౌ లెట్స్ సీ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ వన్. అందరూ కూడా బాగా పప్పులో కాలేశారు. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి కార్బాక్సిలేషన్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకు సార్ మిగతా వాటితో పోల్చుకున్నట్లయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే మనకి కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్, అసలు మనకి డార్క్ రియాక్షన్ యొక్క మెయిన్ థీమే కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ చేయడం. సో మరి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? మనకి ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో కార్బాక్సిలేషన్ అని ఇందులోనే జరుగుతుంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి? దట్ ఈస్ ద కార్బాక్సిలేషన్ అన్న. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ తర్వాత మనకు చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనకి ఫస్ట్ స్టేజ్ ఈజ్ ద కార్బాక్సిలేషన్ అండ్ నెక్స్ట్ స్టేజ్ ఈజ్ ద reduction and next stage is the regeneration. మనకి ఈ విధంగా 3 స్టేజెస్ అనేవి చెప్పుకున్నాం. ఫస్ట్ కార్బాక్సిలేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అని చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు ఆల్రెడీ తెలుసు, ఒక కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ అనేది RuBp మాలిక్యూల్తో మనకి బైండ్ అవడం వల్ల ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వన్ ఎంజైమ్, దీన్నే మనం రుబిస్కో అని చెప్పుకుంటాం కదా. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ రుబిస్కో ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ 1,6 కార్బన్ కాంపౌండ్. అయితే ఇక్కడ ఫామ్ అవుతున్న 6 కార్బన్ కాంపౌండ్ అనేది అంత స్టేబుల్గా ఉండదు. సో దాట్ ఇట్ ఈస్ ఫార్మింగ్ ద 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. ఇమీడియట్గా ఇది మనకి ఇది మనకి బ్రేక్ అయిపోతుంది అండ్ ఇట్ విల్ బ్రోకెన్ డౌన్ ఇంటూ 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. సో ఎన్ని 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతున్నాయి సార్ అంటే 2 మాలిక్యూల్స్ ఆఫ్ 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. వన్స్ అగైన్ చెప్తున్నానా. సో ఎవరెవరైతే సెషన్ నచ్చుతుందో సో ప్లీజ్ గివ్ మీ ద లైక్ అండ్ ఆల్సో మనకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అన్న కామెంట్ సెక్షన్లో. ఓకేనా. సో వన్స్ అగైన్ చెప్తున్నా, కార్బాక్సిలేషన్ జరిగేటప్పుడు 1 మాలిక్యూల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ 1 మాలిక్యూల్ ఆఫ్ RuBpతో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ రుబిస్కో ఇది మనకి బైండ్ అయ్యి ఒక 6 కార్బన్ కాంపౌండ్ ఫామ్ చేస్తుంది. ఈ 6 కార్బన్ కాంపౌండ్ అనేది అంత స్టేబుల్గా లేదు కాబట్టి ఇట్ ఈస్ ఫార్మింగ్ ఒక 3 కార్బన్ కాంపౌండ్ మాలిక్యూల్స్ని 2 ఫామ్ చేస్తుంది. దీన్నే మనం 3PGA అని చెప్పి అనుకుంటాం. అయితే ఇక్కడ మనకి ఏదైతే 3PGA ఫామ్ అయిందో ఇక్కడ ఫామ్ అయిన 3PGA అనేది దీనికి ఒక ఫాస్ఫేట్ మాలిక్యూల్ అనేది కావాలి. సో ఇక్కడ మనకి ఫాస్ఫేట్ మాలిక్యూల్తో కలిపిన తర్వాత ఇట్ ఈస్ ఫార్మింగ్ 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 2 ఫాస్ఫేట్ గ్రూప్స్ అనే ఉన్నాయి. మరి ఇక్కడ ఫాస్ఫేట్ గ్రూప్ని ఎక్కడి నుంచి వస్తుంది సార్? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, లైట్ రియాక్షన్లో ప్రొడ్యూస్ అయ్యే ATP అండ్ NADPH అనేవి డార్క్ రియాక్షన్లో కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్లో యూజ్ అవుతున్నాయని చెప్పుకుంటున్నాం కదా. సో ఇక్కడ మనకి ATP ఏదైతే ఉందో ఇట్ విల్ బి బ్రోకన్ డౌన్ ఇంటూ ADP అండ్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్. ఒక ఫాస్ఫేట్ని మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే అండ్ ఇక్కడ మనకి ADP అనేది ప్రొడ్యూస్ అయింది. సో ఇట్లాంటి రియాక్షన్స్ని మనం
వై కార్బాక్సిలేషన్ ఈజ్ ఇంపార్టెంట్ నోయల్. ఇంకొకసారి చెప్తున్నాను నాన్న, మనకి బయోసింథటిక్ ఫేజ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈజ్ ద ఫిక్సేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ జరగడం వల్ల మాత్రమే మనకి గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. సో అందువలన మనం ఏం చెప్తామంటే కార్బాక్సిలేషన్నే మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ అని చెప్పి అంటాం. అండ్ ఇది మనకి ఎన్సీఆర్టీలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ నాన్న, కలర్ చేంజ్ చేస్తాను, ఓకేనా. సో ఇక్కడ మనకి ఇక్కడ ఫామ్ అయిన పీజీఏ ఏదైతే ఉందో 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అని నుంచి 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. అండ్ ఈ 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఏదైతే ఉందో దీనికి మనకి రిడక్షన్ అనేది జరగాలి. రిడక్షన్ అనేది జరగాలి అంటే ఖచ్చితంగా NADPH అనేది దీనికి కావాలి. సో NADPHని యూస్ చేసుకొని ఈ NADPH నుంచి ప్రోటాన్స్ని తీసుకుంటుంది. సో ఫైనల్గా మనకి NADP+ అనేది ఫామ్ అయింది. అండ్ ఈ NADP+ అనేది ఫామ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏమొస్తుందంటే హియర్ ద ప్రొడక్ట్ ఈజ్ ద ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్. ఇక్కడ మనకి ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ కాంపౌండ్ అనేది వస్తుందన్న. సో వన్స్ అగైన్ చెప్తున్నానన్న, ఇక్కడ మనకి కార్బన్ డైఆక్సైడ్ RuBPతో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ రుబిస్కో కంబైన్ అయ్యి 6 కార్బన్ కాంపౌండ్ ఫామ్ చేసింది. ఇది మనకి అన్స్టేబుల్ కాబట్టి ఇమీడియట్గా బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫామ్ చేసింది. ఈ 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్కి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫాస్ఫేట్ గ్రూప్ కావాలి. సో మనకి లైట్ రియాక్షన్లో ప్రొడ్యూస్ ATPని ఇక్కడ యూస్ చేసుకుంది. అండ్ తర్వాత మనకి ఇక్కడ ఈ ఫాస్ఫేట్ గ్రూప్ని యూస్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. బిస్ అంటే 2 ఫాస్ఫేట్ గ్రూప్స్ ఉన్నాయి. ఫస్ట్ పొజిషన్లో ఫాస్ఫేట్ ఉంది అండ్ థర్డ్ పొజిషన్లో కూడా ఫాస్ఫేట్ ఉంది. అండ్ తర్వాత దీనికి ప్రోటాన్స్ కావాలి, రిడక్షన్ జరగాలి. సో రిడక్షన్ జరగడం కోసం ప్రోటాన్స్ యొక్క డోనర్గా దెన్ యూస్ చేసుకుంది. లైట్ రియాక్షన్లో ప్రొడ్యూస్ అయిన NADPHని యూస్ చేసుకుంది. సో ఫైనల్గా ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ ఒక ఆల్డిహైడ్ మాలిక్యూల్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఇక్కడ ఇది ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఏ 1 యాసిడ్ మాలిక్యూల్. అండ్ ఇక్కడ ఇది ఏదైతే ఉందో దిస్ ఈజ్ 1 ఆల్డిహైడ్ మాలిక్యూల్. సో ఫైనల్గా మనకి ఒక యాసిడ్ మాలిక్యూల్ నుంచి ఒక ఆల్డిహైడ్ మాలిక్యూల్ అనేది ప్రొడ్యూస్ అయింది. అండ్ మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్డిహైడ్ మాలిక్యూల్స్ ఏమవుతున్నాయి సార్ అని చూసుకున్నట్లయితే మనకి టోటల్గా ఎన్ని ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ అవుతాయంటే 12 PgAl. మనకి 12 మాలిక్యూల్స్ ఆఫ్ ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ ప్రొడ్యూస్ అవుతాయనన్నా. ఇందులో మనకి ప్రతిదీ కూడా 3 కార్బన్ కాంపౌండ్. మనం గ్లూకోజ్లో చూసుకున్నట్లయితే ఎన్ని కార్బన్స్ ఉంటున్నాయి మనకి? ఎస్ నానా, 5th. ఎస్ నాన్న, ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అనేది 3 కార్బన్ కాంపౌండ్. చెప్తాను అది ఏ విధంగా వచ్చిందనేది కూడా చెప్తాను నాన్న, ఓకేనా. సో ఇక్కడ మనకి 12 PgAlలో మనకి 2 మాలిక్యూల్స్ అనేవి దే ఆర్ యూటిలైజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ గ్లూకోజ్. మనకి గ్లూకోజ్ ప్రొడక్షన్లో 2 మాలిక్యూల్స్ యూజ్ అవుతున్నాయి. అండ్ తర్వాత మరి రిమైనింగ్ 10 ఏవైతే ఉన్నాయో అవుట్ ఆఫ్ 12 ఇవి దేనికోసం యూజ్ అవుతున్నాయి అంటే మనకి ఇక్కడ ఏదైతే RuBP అని చెప్పుకుంటామో ఈ RuBPని ఇవి అగైన్ రీజనరేషన్ ప్రాసెస్ చేయడం కోసం రిమైనింగ్ 10 మాలిక్యూల్స్ అనేవి యూజ్ అవుతున్నాయి, ఓకేనా. సో వన్స్ అగైన్ చెప్తున్నాను, ఇక్కడ ఏవైతే మనకి రిడక్షన్ ప్రాసెస్లో మనకి 12 PgAl ఫామ్ అయ్యాయో అవుట్ ఆఫ్ 12 2 will be utilized for the synthesis of glucose, the sugar, and remaining 10 మనకి రీజనరేషన్ ప్రాసెస్లో RuBPని రీజనరేట్ చేయడం కోసం యూజ్ అవుతున్నాయి. అండ్ అందుకోసమనే రీజనరేషన్కి ఈ విధంగా చెప్పుకుంటాం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఫార్మ్ ద RuBP, ఓకేనా. నెక్స్ట్ అయితే మనకి ఈచ్ వన్ దాని గురించి కూడా ఇక్కడ ఈచ్ వన్ దాని గురించి కూడా ఒకసారి చూసుకున్నట్లయితే హియర్ ద సెకండ్ వన్ ఈజ్ ద రిడక్షన్, ఓకేనా. ఫస్ట్ మనకి కార్బాక్సిలేషన్లో ఏం జరుగుతుంది? కార్బాక్సిలేషన్లో కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ జరుగుతుంది. అండ్ ఫిక్సేషన్ అనేది దేని హెల్ప్ ద్వారా జరుగుతుంది? RuBPతో జరుగుతుంది. ఇక్కడ కావాల్సిన ఎంజైమ్ ఏంటి? రుబిస్కో. అండ్ ఫైనల్గా ఏం ఫామ్ చేస్తుంది?
3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫామ్ చేస్తుంది. ఎన్ని మాలిక్యూల్స్ అంటే 2 మాలిక్యూల్స్. రిడక్షన్లో ఏమేమి జరుగుతున్నాయి? గ్లూకోజ్ను ఫామ్ చేయడానికి కావలసిన రియాక్షన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ ఒక కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్కి 2 ATP మాలిక్యూల్స్ కావాలి. అండ్ ఒక కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్కి ఇక్కడ 2 NADPH మాలిక్యూల్స్ అనేవి కూడా కావాలి. అండ్ రీజనరేషన్ ప్రాసెస్లో చూసుకునేటప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ యాక్సెప్టర్ మాలిక్యూల్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ RUBP అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవ్వాలి. అండ్ ద పర్పస్ ఈజ్ టు కంటిన్యూ ద సైకిల్. అండ్ ఇక్కడ ఏం కావాలి అంటే ఒక ATP మాలిక్యూల్ కావాలి. 1,3-బిస్ఫాస్ఫేట్ అన్నారు కదా సార్, అక్కడ 3+5 కదా అని అడిగా సార్. ఓకేనా, అది చెప్తానన్నా, జస్ట్ 2 minutes అది చెప్తాను. ఓకేనా, 1,3-బిస్ఫాస్ఫేట్ అనేది చెప్తానన్న దేనికన్నా అనేది. ఓకేనా, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్కి టోటల్గా ఎన్ని ATP అవసరం అవుతున్నాయి అంటే 3 ATP అవసరం అవుతున్నాయి. అండ్ తర్వాత మనకి 2 NADPH అనేవి అవసరం అవుతున్నాయి. ఈ 3 ATPలో కూడా మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతున్నాయి సరే అంటే 2 ATP అనేది మనకి రిడక్షన్ ప్రాసెస్లో యూజ్ అవుతున్నాయి. అండ్ రిమైనింగ్ 1 అనేది మనకి రీజనరేషన్ ప్రాసెస్లో యూజ్ అవుతుంది. అండ్ 2 NADPH అనేది కూడా ఇవి కూడా మనకి రిడక్షన్లోనే యూజ్ అవుతున్నాయి. ఓకేనా, మనకి ఎనర్జెటిక్స్ ఆఫ్ ద కల్విన్ సైకిల్ చాలా ఇంపార్టెంట్ వన్ అన్న. మనకి ఒక కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్కి ఎన్ని ATP మాలిక్యూల్ కన్జ్యూమ్ అవుతున్నాయి? 3 ATP. అందులో మనకి 2 రిడక్షన్ ప్రాసెస్లో యూజ్ అయినట్లయితే ఒకటి మనకి రీజనరేషన్ ప్రాసెస్లో యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఎన్ని NADPH కావాలంటే రిడక్షన్ ప్రాసెస్లో 2 NADPH కావాలి. మరి ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, ఒక కార్బన్ డైఆక్సైడ్కి 2 ATP మాలిక్యూల్స్ ఎందుకు సార్ అంటే ఒక కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ అయిన మనకి ప్రొసీడ్ అయిన ప్రతిసారి కూడా ఒక 6 కార్బన్ కాంపౌండ్ నుంచి 2 మనకి ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ వస్తున్నాయి. ఒక ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్కి 1 ATP. సో 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్కి సో మనకి 2 ATP కావాలి. సో మనకి ఫైనల్గా చూసుకున్నట్లయితే గ్లూకోజ్ ఫామ్లో ఏంటి? C6H12O6. అంటే మనకి ఇక్కడ ఫైనల్గా ఎన్ని కార్బన్స్ కావాలి? 6 కార్బన్స్ కావాలి. 6 కార్బన్స్ కావాలంటే ఎన్ని కార్బన్ డైఆక్సైడ్లు కావాలి? 6 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ కావాలి. అండ్ 6 RUBP మాలిక్యూల్స్ కూడా కావాలి. ఈ 2 రియాక్ట్ అయిన తర్వాత ఫైనల్గా మనకి ఇక్కడ ఎన్ని ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ ఫామ్ అవుతాయి? ఒక కార్బన్ డైఆక్సైడ్కి 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ మాలిక్యూల్స్ వస్తున్నాయి. మరి ఇక్కడ 6 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ వచ్చినట్లయితే ఇక్కడ ఎన్ని వస్తున్నాయి? 6 × 2 అంటే ఓవరాల్గా ఇక్కడ 12 మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. సో 12 మాలిక్యూల్స్కి 12 ATP కావాలి. అండ్ 12 మాలిక్యూల్స్కి 12 NADPH కావాలి. అండ్ ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 1 RUBP ప్రొడ్యూస్ చేయడం కోసం 1 ATP అనేది కావాలి. సో మనకి 6 RUBPs కావాలి కాబట్టి ఇక్కడ మనకి 6 ATP మనకి కావాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 6 ATP అండ్ ఇక్కడ మనకి 12 ATP. సో 6 + 12 టోటల్గా 18 మాలిక్యూల్స్ ఆఫ్ కల్విన్ 18 మాలిక్యూల్స్ ఆఫ్ ATP మనకి ప్రొడ్యూస్ కావాలి. అండ్ NADPH మనకి రిడక్షన్ ప్రాసెస్లో అవసరం లేదు, సారీ రీజనరేషన్ ప్రాసెస్లో అవసరం లేదు, ఓన్లీ రిడక్షన్ ప్రాసెస్లోనే కావాలి. సో మనకి 12 NADPH అవసరం అవుతాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దన్నా, ఇంకొకసారి కూడా చెప్తాను, అసలు కవరపడాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో ఇక్కడ మనకి ఫ్లో చార్ట్ చూసుకున్నట్లయితే ఏం చెప్తున్నాడు సార్ చూసుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్ థింగ్ చూసుకున్నట్లయితే కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఇట్ ఈస్ బైండింగ్ విత్ ద రిబులోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్ అండ్ ఫైనల్గా మనకి ఏం ఫామ్ అయింది? 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేది 3-ఫాస్ఫోగ్లిజరేట్ అనేది ఫామ్ అయింది. అండ్ ATP మాలిక్యూల్స్ అనేవి 12 ATP కావాలి. సో 1,3-BPGA అంటే 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. ఇది 3 కార్బన్ కాంపౌండ్ నాన్న, 5 కార్బన్ కాంపౌండ్ కాదు, 6 కార్బన్ కాంపౌండ్ కాదు. ఇది కూడా PGA 3 కార్బన్ కాంపౌండ్, BPGA 3 కార్బన్ కాంపౌండ్, PGAL 3 కార్బన్ కాంపౌండ్, గ్లూకోజ్ 6 కార్బన్ కాంపౌండ్. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఏ
3 కార్బన్ కాంపౌండ్. మరి ఈ బీపీజీఏ అనేవి మనకేం ఫామ్ చేస్తుంది? ఇట్ ఈస్ ఫార్మింగ్ ద పీజీఏఎల్, పాస్ఫోగ్లిజరాల్డిహైడ్. ఒక యాసిడ్ నుంచి ఒక ఆల్డిహైడ్ అనేది ప్రొడ్యూస్ అయింది అండ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ యాజ్ ఎ పూల్. మనకి ఎన్ని కాంపౌండ్స్ ప్రొడ్యూస్ అయ్యాయి? దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ 12. అయితే ఈ 12ని కూడా మనకి 6 గ్రూప్స్గా, ఈచ్ గ్రూప్లో 2 ఉండేటట్టు చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ తెలుసు 2 మాలిక్యూల్స్ అనేవి పాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అనేది డైహైడ్రాక్సీ ఎసిటోన్ పాస్పోర్ట్ కింద మనకి కన్వర్ట్ అయ్యి అక్కడ మనకి క్లోరోప్లాస్ట్ నుంచి మనకి బయటకు వచ్చి ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత బయట ఒక ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఏదైతే చెప్తున్నామో దిస్ ఈజ్ ఏ 6 కార్బన్ కాంపౌండ్ అండ్ ఇక్కడ ఏదైతే చెప్పుకుంటాం ఇట్ ఈస్ ఏ 3 కార్బన్ కాంపౌండ్. ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అనే ఒక 6 కార్బన్ కాంపౌండ్ కింద 2 కూడా కంబైన్ అయ్యాయి. కంబైన్ అయిన తర్వాత ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్లో ఫర్ ఎగ్జాంపుల్ C1, C2, C3, C4, C5 అండ్ C6 ఇలా ఉన్నాయి అనుకుందాం. ఇలా ఉండే దాంట్లో ఏం చెప్పుకోవచ్చు? ఫస్ట్ పొజిషన్లో ఒక పాస్పేట్ ఉంది అండ్ 6th పొజిషన్లో ఒక పాస్పేట్ ఉంది. ఇక్కడ ఏం జరిగిందంటే 6th పొజిషన్లో ఉండే పాస్పేట్ మాలిక్యూల్ అనేది అరే జస్ట్ ఎ మినిట్. ఓకే, చూడనా ఇక్కడ ఏదైతే మనకి 6th పొజిషన్లో ఉండే కార్బన్ అనేది మనకి ఇక్కడ రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? ఇట్స్ ఓకే, నాట్ ఏ ప్రాబ్లం చందన. ఓకేనా? సో ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్లో 6th పొజిషన్లో ఉండే కార్బన్ అనేది మనకి రిమూవ్ అయిపోవడం వల్ల ఫ్రక్టోజ్ 1 ఫాస్ఫేట్ అనేది మనకి ఈ విధంగా ప్రొడ్యూస్ అయింది. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్, సారీ 6th పొజిషన్లో ఉండేది కదా నాన్న, ఫస్ట్ పొజిషన్లో ఉండేది. అండ్ తర్వాత మనకి 6th పొజిషన్లో ఉండేది కూడా రిమూవ్ అయింది. సో ఫైనల్గా మనకి ఫ్రక్టోజ్ అనేది ఫామ్ అయింది అండ్ ఈ ఫ్రక్టోజ్ అనేది ఫర్దర్గా రియాక్షన్ అవడం వల్ల హెక్సో షుగర్ ఫామ్ అయింది అండ్ తర్వాత మనకు ఒక షుగర్ ఫుల్ ఫామ్ చేసి లాస్ట్కి మనకి ద స్టోర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ స్టార్చ్గా మనకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో మనకి 2 పీజీఏఎల్ పాస్ఫోగ్లిజరాల్డిహైడ్ ఈ విధంగా కన్జ్యూమ్ అయ్యాయి అండ్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఏం చేస్తున్నాయి? 2 PGAL అండ్ అనదర్ 2 PGL ఈ 2 కలిపి ఒక ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్. అంటే ఇక్కడ వరకు కూడా కామనే. తర్వాత మళ్ళీ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఫామ్ చేసింది అంటే ఇక్కడ వరకు కామనే. తర్వాత ఏం జరిగిందంటే ఇంకొక 2 PGAL మాలిక్యూల్తో కలిసి 2 మాలిక్యూల్స్ కింద బ్రేక్ అయ్యాయి. వన్ ఈస్ ద ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్ అండ్ అనదర్ వన్ ఈస్ ద జైలడోజ్ 5 ఫాస్ఫేట్. సో ఈ విధంగా ఒక PGAL ఒక ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ మాలిక్యూల్తో కంబైన్ అయ్యి ఒక ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్ అండ్ ఒక జైలడోజ్ 5 ఫాస్ఫేట్ని ప్రొడ్యూస్ అయ్యాయి. అండ్ ఇందులో ఉండే ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్ అనేది ఇంకొక PGAL మాలిక్యూల్తో కంబైన్ అయ్యి మనకి సెడోహెప్టలోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్ని ఫామ్ చేసింది అండ్ వీటికి మనకి ఫస్ట్ పొజిషన్లో పాస్ఫేట్ ఉంది అండ్ 7th పొజిషన్లో పాస్ఫేట్ ఉంది. 7th పొజిషన్లో ఉండే పాస్ఫేట్ అనేది మనకి కంటిన్యూ అయ్యి అండ్ ఫస్ట్ పొజిషన్లో ఉండే పాస్ఫేట్ అనేది రిమూవ్ అయింది. సో సెడోహెప్టలోజ్ 7 పాస్ఫేట్ని ఫామ్ చేసింది అండ్ ఇక్కడ నుంచి వచ్చిన జైలడోజ్ 5 ఫాస్ఫేట్ ఈ 2 కలిసి ఫైనల్గా రైబోజ్ 5 ఫాస్ఫేట్ని అండ్ జైలడోజ్ 5 ఫాస్ఫేట్ని ఫామ్ చేశాయి అండ్ అల్టిమేట్గా మనకి ఇక్కడ రిబ్బిలోజ్ 5 ఫాస్ఫేట్ అనేది రావడం జరిగింది. ఈ రిబ్బిలోజ్ 5 ఫాస్ఫేట్లో మనకి ఇంకొక ఫాస్ఫేట్ అనేది మనకి యాడ్ అయ్యి రిబ్బిలోజ్ 1,5 బైఫాస్ఫేట్ కింద మనకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి RUBP అనేది రీజనరేట్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ వన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ యొక్క నెంబర్ ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉన్నాయి. పాస్ఫోగ్లిజరేట్ ఇట్ ఈస్ ఏ 3 కార్బన్ కాంపౌండ్ అండ్ BPGA 3 కార్బన్ కాంపౌండ్, PGAL 3 కార్బన్ కాంపౌండ్, డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ 3 కార్బన్ కాంపౌండ్, హెక్సో షుగర్ ఇవన్నీ కూడా 6 కార్బన్ కాంపౌండ్స్ ఆల్రెడీ మనకు తెలుసు. అండ్
తర్వాత చూసుకున్నట్లయితే జైలులోజ్ 5-ఫాస్ఫేట్, ఫాస్ఫేట్ ఏ పొజిషన్లో ఉందో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. సో ఇట్ ఈస్ ఏ 5 కార్బన్ కాంపౌండ్. అండ్ సెడోహెప్టలోజ్ 7,1,7-బిస్ఫాస్ఫేట్, 7 కార్బన్ కాంపౌండ్. ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్, 4 కార్బన్ కాంపౌండ్. సెడోహెప్టలోజ్ 7-ఫాస్ఫేట్, 7 కార్బన్ కాంపౌండ్. జైలులోజ్ 5-ఫాస్ఫేట్, 5 కార్బన్ కాంపౌండ్. రైబోజ్ 5-ఫాస్ఫేట్, 5 కార్బన్ కాంపౌండ్. సో ఇది కూడా మనకు ఒక 5 కార్బన్ కాంపౌండ్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే క్వశ్చన్ అనేది ఏ విధంగా ఇవ్వచ్చు ఎగ్జామినర్ అంటే, సో అరేంజ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ అని చెప్పి అడగొచ్చు. సో 7 కార్బన్ కాంపౌండ్స్ వచ్చేసరికి సెడోహెప్టలోజ్ 1,7-బిస్ఫాస్ఫేట్ అండ్ సెడోహెప్టలోజ్ 7-ఫాస్ఫేట్, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మిగతా వాటన్నిటికి కూడా మనం కాంబినేషన్స్ అనేవి చేయవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఓకేనా? సో నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు నాన్న. ఇక్కడ ఏంటంటే ఫర్ ద రిమూవల్ ఆఫ్ 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్, ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ రిమూవ్ చేయాలంటే హౌ మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ C3 సైకిల్ ఆర్ రిక్వైర్డ్? సో వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి చూద్దాం, ఎంతమంది కామెంట్ చేస్తారో కరెక్ట్గా. Okay, any more responses? Yes, any more responses? 6. Okay, very good. ఇంకా చూద్దాం ఇంకా. ఓకే, ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే నాన్న. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఎన్ని టర్న్స్ ఆఫ్ C3 సైకిల్ కావాలి అంటే మనకి ఇక్కడ ఒక కార్బన్ డయాక్సైడ్కి 1 టర్న్ ఆఫ్ కల్విన్ సైకిల్ కావాలి. అండ్ మనకి ఇక్కడ గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే 6 కార్బన్స్ C6H12O6 అండ్ దిస్ ఈజ్ ద గ్లూకోజ్. ఒక గ్లూకోజ్ ఫామ్ అవ్వాలంటే మనకి ఎన్ని టర్న్స్ కావాలి? మనకి 6 కార్బన్స్ కాబట్టి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 6 కార్బన్ డయాక్సైడ్ మాలిక్యూల్స్ మనకు ఫామ్ అవ్వాలి. సో దాట్ మనకి 6 టర్న్స్ ఆఫ్ C3 సైకిల్ అనేది జరగాలి. సో మనకి ఎన్ని టర్న్స్ ఆఫ్ C3 సైకిల్ జరగాలంటే 6 టర్న్స్ అనేవి జరగాలి. అండ్ ఎన్ని కార్బన్ డయాక్సైడ్ మాలిక్యూల్స్ కావాలి? 6 కార్బన్ డయాక్సైడ్ మాలిక్యూల్స్ కావాలి. అండ్ ఎన్ని ATP కావాలి? 18 ATP కావాలి. ఇందులో మనకి 12 అనేవి మనకి రిడక్షన్ ప్రాసెస్లో మనకి ఇన్వాల్వ్ అవుతున్నట్లయితే అండ్ 6 అనేవి మనకి రీజనరేషన్ ప్రాసెస్లో మనకి ఇన్వాల్వ్ అవుతున్నాయి. అండ్ ఎన్ని NADPH కావాలి అంటే 12 NADPH, ఇవన్నీ కూడా మనకి రిడక్షన్ ప్రాసెస్లోనే ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఓకేనా? ఎనర్జెటిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే C3 సైకిల్లో వాట్ ఆర్ ద ఇన్పుట్స్ అండ్ వాట్ ఆర్ ద అవుట్పుట్స్? ఫస్ట్ మనకి కార్బన్ డయాక్సైడ్ మాలిక్యూల్స్, ఎన్ని కార్బన్ డయాక్సైడ్ మాలిక్యూల్స్? 6. ATP ఎన్ని మాలిక్యూల్స్? 18. NADPH ఎన్ని మాలిక్యూల్స్? 12. మరి బయటకు వచ్చేవి ఏంటి అని చూసుకున్నట్లయితే గ్లూకోజ్, 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ మనకి బయటకు వస్తుంది. అండ్ ADPగా ATP ఎన్ని వెళ్ళాయి? 18 వెళ్ళాయి. 18 ADP ఎన్ని వస్తాయి? 18 ADP వస్తాయి. నెక్స్ట్ NADPH ఎన్ని వెళ్ళాయి? 12 వెళ్ళాయి. సో NADP ప్లస్ ఎన్ని వస్తాయి? 12 వస్తాయి. సో మనకి కన్జ్యూమ్ అయినవి ఎన్ని అండ్ బయటకు వచ్చిన ప్రొడక్ట్స్ ఏంటి అండ్ ఇవన్నీ. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ అన్న చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1 మాలిక్యూల్ ఆఫ్ సుక్రోజ్ ఫామ్ అవ్వడం కోసం C3 సైకిల్ ద్వారా ఎన్ని ATP అండ్ ఎన్ని NADPH కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే సుక్రోజ్ అనేది ఇట్ ఈజ్ ఏ మోనోమరా లేదంటే డైమెరికా? సో ఇది మనకు చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఏ
డైసాకరైడ్. అంటే ఇందులో మనకి మనకి మోనోసాకరైడ్ యూనిట్స్ ఉంటాయి. ఆ రెండు ఏంటేంటి అని చూసుకున్నట్లయితే వన్ ఈజ్ ద గ్లూకోజ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ఫ్రక్టోజ్. గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అని చెప్పి మనకి రెండు మాలిక్యూల్స్ మనకి ఇన్వాల్వ్ అవుతున్నాయి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ తెలుసు, ఒక గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఫామ్ అవ్వాలంటే మనకి ఎన్ని కావాలి? మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏటీపీ 18 ఏటీపీ కావాలి అండ్ 12 NADPH అనేవి కావాలి. మరి ఇక్కడ ఎన్ని అడుగుతున్నాడు? 2 మాలిక్యూల్స్ కదా. సో ఇంటూ 2 చేయాలి. అంటే ఒక సుక్రోజ్ మాలిక్యూల్స్కి ఎన్ని అవసరం అవుతాయి? ఇంటూ 2. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే 36 ఏటీపీ అవసరం అవుతాయి అండ్ 24 NADPH అనేవి ఇక్కడ అవసరం అవుతాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ అన్న, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, సో ఇప్పుడు మనకి మన ఫేవరెట్, చాలామంది వెయిట్ చేసేది, సో మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. మనకి ఇంకా 20 minutes ఆఫ్ టైం ఉంది. సో మనం చాలా ఈజీగా, చాలా ప్రశాంతంగా డిస్కస్ చేసుకోవచ్చు. ఫస్ట్, మెల్విన్ కల్విన్ యూజ్డ్ రేడియోయాక్టివ్ డాష్ ఇన్ స్టడీస్ ఆఫ్ డిస్కవరీ ఫర్ ద ఫస్ట్ CO2 ఫిక్సేషన్ ప్రొడక్ట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఐ హోప్ యూ గైస్ ఆర్ ఏబుల్ టు సీ ఇట్ ప్రాపర్లీ. సో ఇది మనకి స్క్రీన్ చాలా బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఆన్సర్ టు ద ఫస్ట్ క్వశ్చన్? చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో. ఎస్, వెరీ గుడ్ మా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, భార్గవి, నోయల్ చాలా ఫాస్ట్గా ఉంటాడు రెస్పాన్స్ ఇవ్వడంలో. నోయల్ కానీ, విన్నీ కానీ, మిగతా వాళ్ళు కూడా, భార్గవి కానీ, మిగతా వాళ్ళు కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రెస్పాన్స్ ఇవ్వండి అన్న. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్ నాన్న. ఓకే, నౌ లెట్స్ సాల్వ్ దిస్ క్వశ్చన్. మనకు ఆల్రెడీ తెలుసు, ఒక రేడియో యాక్టివ్ కార్బన్ అతను యూజ్ చేశారు, దట్ ఈస్ ద C14. అండ్ ఎందులో ఫోటోసిన్సిస్ అబ్జర్వ్ చేయడం కోసం? క్లోరెల్లాలో ఫోటోసిన్సిస్ అబ్జర్వ్ చేయడం కోసం. మరి ఇక్కడ క్లోరెల్లా అనేది ఏంటి? ఇట్ ఈజ్ ఏ యూనిసెల్యులార్ ఆల్గే. సో యూనిసెల్యులార్ ఆల్గేలో ఫోటోసిన్సిస్ని అబ్జర్వ్ చేయడం కోసం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఫన్నీ థింగ్ ఏంటంటే, ఫంగైలో అసలు ఫోటోసిన్సిస్ అనేది జరుగుతుందా? జరగదు. సో ఈ రెండు కూడా ఆన్సర్స్ కాదు. అండ్ మనకి ఫోటోసిన్సిస్ ప్రాసెస్ కోసం నైట్రోజన్ అనేది అవసరమా? కాదు. సో ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఈవెన్ మనకి క్వశ్చన్కి ఎగ్జాక్ట్గా ఆన్సర్ తెలియకపోయినా కూడా అక్కడ ఇచ్చిన ఆప్షన్ బట్టి ఆన్సర్ చెప్పేవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఫోటోసింథసిస్ ఎనర్జీ ఫ్రమ్ లైట్ రియాక్షన్ టు డార్క్ రియాక్షన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. లైట్ రియాక్షన్ నుంచి డార్క్ రియాక్షన్కి, బయోసింథటిక్ ఫేజ్కి ఎనర్జీ ఏ ఫామ్లో వెళ్తుంది? సో వాట్ ఈస్ ద ఆన్సర్? తేజస్వి, ఎస్ మా, కరెక్ట్ ఓన్లీ. ఎస్, వెరీ గుడ్ మా భార్గవి. ఇంకా ఎస్, వెరీ గుడ్ మా విని. ఇంకా ఆన్సర్స్ రావాలి. ఎస్, ఇంకా ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఓకే నాన్న. నౌ లెట్స్ సాల్వ్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ మనం కరెక్ట్గా చూసినట్లయితే ఎనర్జీ లైట్ రియాక్షన్ ఏదైతే ఉందో, లైట్ రియాక్షన్ నుంచి డార్క్ రియాక్షన్కి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 ఫార్మ్స్లో మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందులో ఫస్ట్ వన్ ఏంటి? వన్ ఈజ్ ద ఏటీపీ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద NADPH. మరి ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే NADPH అనేది ఎక్కడైనా మెన్షన్ చేశాడా? లేదు. సో ఏడీపీ అనేది కాదు. అండ్
ఇది RUDP కాదు, RUBP, అండ్ ఇది ఒక 5 కార్బన్ కాంపౌండ్. సో థర్డ్ వన్ కూడా కాదు. క్లోరోఫిల్ అనేది పిగ్మెంట్, ఇది కూడా కాదు. సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ సెకండ్ ఆప్షన్. వెరీ గుడ్. సో ఒకవేళ ఇన్ కేస్ క్వశ్చన్లో మనకి ATP అని ఫస్ట్ ఆప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్లో NADPH ఇచ్చి థర్డ్ ఆప్షన్లో బోత్ 1 and 2 అని అడిగి ఫోర్త్ ఆప్షన్లో నన్ను అడిగినట్లయితే అప్పుడు మనకి థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ATP and NADPH produced during the photosynthesis are used in which of the following reactions? ఏ రియాక్షన్లో ATP and NADPH యూజ్ అవుతున్నాయి? అరే ఎంత ఈజీ క్వశ్చన్ సార్, మన నోయలు అడుగుతుంటాడు సార్ క్వశ్చన్స్ చాలా మోడరేట్గా ఉన్నాయి అని చెప్పేసి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్ మా, వెరీ గుడ్ మా. నెక్స్ట్ ఇంకా వెరీ గుడ్. ఇంకా యస్మా, శ్రీలత. ఓకే, వెరీ గుడ్ నాన్న. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బయోసింథటిక్ ఫేజ్ అని చెప్పి అనుకుంటాం కదా. సో ఈ బయోసింథటిక్ ఫేజ్ని మనం ఏమంటాం? వీ విల్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఏ డార్క్ ఫేజ్ ఆఫ్ ఫోటోసింథసిస్ అంటాం, లేదంటే వీ విల్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఏ థెర్మోకెమికల్ ఫేజ్ అని కూడా చెప్పుకుంటాము. సో దీన్నే మనం థెర్మోకెమికల్ ఫేజ్ అని కూడా చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, డార్క్ రియాక్షన్స్ ఆఫ్ photosynthesis actually not totally dependent on the light. లైట్ మీద కంప్లీట్గా డిపెండెంట్ కాదు, అందుకోసమనే మనం బయోసింథటిక్ ఫేజ్ని డార్క్ ఫేజ్ అని చెప్పి పిలవడం. ఇట్ ఈస్ లైక్ ఏ మిస్నామర్, వీఆర్ మిస్లీడింగ్ ద నేమ్. సో దానికి రీజన్ ఏంటి? నేను 2 రీజన్స్ చెప్పాను. సో వాట్ ఈస్ ద ఆన్సర్? Let's see how many of you will give the correct answer. Yes, ఇంకా సో డార్క్ రియాక్షన్స్ అనేవి కంప్లీట్గా ఇండిపెండెంట్ ఆఫ్ లైట్ అనేవి కాదు. ఎందుకు? సో ఎందుకంటే మనం ఫస్ట్ రీజన్లో చెప్పుకున్నాం కదా సార్, లైట్ రియాక్షన్లో ఏవైతే ప్రొడక్ట్స్ ఫామ్ అవుతున్నాయో దట్ ఆర్ ద, మనం ఏమని చెప్పుకున్నాం, ATP అండ్ NADPH, ఈ 2 కూడా యూటిలైజ్ అవుతున్నాయి కదా. మరి అట్లాంటప్పుడు దీన్ని మనం కంప్లీట్గా లైట్ మీద ఇండిపెండెంట్ అని చెప్పి ఏ విధంగా చెప్పుకోవాలం? దట్ ఈస్ ద రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2 ఏంటి? ఇక్కడ మనకి ఏవైతే బయోసింథటిక్ ఫేజ్ జరుగుతుందో మనకి స్ట్రోమాలో, ఇందులో ఉండే కొన్ని ఎంజైమ్స్కి ఖచ్చితంగా లైట్ అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ రుబిస్కోకి. ఓకేనా? సో ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 4. వెరీ గుడ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ యాక్సెప్టర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద డార్క్ రియాక్షన్? డార్క్ రియాక్షన్లో మనకి 2 బిలీఫ్స్ ఉన్నాయి. ఒకటి ఎర్లీ బిలీఫ్, రెండోది న్యూ బిలీఫ్ భాష్యం ప్రకారం. సో ఎర్లీ బిలీఫ్లో ఏం చెప్పుకున్నాం? కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక 2 కార్బన్ కాంపౌండ్తో మనకి బైండ్ అయ్యి ఒక 3PGN ఫామ్ చేసిందన్నాం. బట్ యాజ్ పర్ భాష 2 కార్బన్ కాంపౌండ్ కాదు బాబు, ఒక 5 కార్బన్ కాంపౌండ్తో ఫామ్ అయ్యి ఒక 6 కార్బన్ కాంపౌండ్ ఫామ్ చేసింది. అండ్ ఈ 6 కార్బన్ కాంపౌండ్ అనేది అన్స్టేబుల్ కాబట్టి అది మనకి 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్గా బ్రేక్ అయ్యింది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ మనం ఏదైతే 5 కార్బన్ కాంపౌండ్ అని చెప్పుకున్నామో ఆ 5 కార్బన్ కాంపౌండ్ ఏంటి? దట్ ఈస్ ద RUBP. మరి ఈ RUBP అనేది ఏంటి? ఫస్ట్ ఆప్షన్ కీటో షుగర్, సెకండ్ ఆప్షన్ ఆల్డోస్ షుగర్, థర్డ్ ఆప్షన్ ఫ్యాటీ యాసిడ్, ఫోర్త్ ఆప్షన్ సుక్రోజ్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఓకే, సుక్రోజ్.
అన్న ఒక విషయం రా, సుక్రోజ్ అంటే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ఉండదు, ఒక ఫ్రక్టోజ్ మాలిక్యూల్ ఉండాలి. అంటే మనకి ఇక్కడ ఎన్ని కార్బన్ కాంపౌండ్స్ అవుతున్నాయి నాన్న? అది 5 కార్బన్ కాంపౌండ్ ఏ విధంగా అవుతుంది? అవ్వదు కదా. సుక్రోజ్లో మనకి ఒక గ్లూకోజ్ 6 కార్బన్, ఇంకొక ఫ్రక్టోజ్ 6 కార్బన్, టోటల్గా 12 కార్బన్స్ ఉంటాయి కదా, 5 కార్బన్ కాంపౌండ్ కాదు కదా. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సుక్రోజ్ ఈజ్ ఏ 12 కార్బన్ కాంపౌండ్ కాబట్టి ఇది ఆన్సర్ కాదు. మిగతా మూడిట్లో ఏంటి? వాట్ ఈస్ ద ఆన్సర్? సో చూసుకున్నానా, ఇట్ ఈజ్ ఏ కీటో షుగర్ నాన్న, ఆల్డోస్ షుగర్ కాదు. ఇది ఒక కీటో షుగర్, గుర్తుపెట్టుకోండి. ఫ్యాటీ యాసిడ్ కూడా కాదు. ఓకేనా? నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే C4 plants differs from C3 plants with reference to ఏ పాయింట్ విషయంలో చూసుకున్నట్లయితే C3 plants C4 plants నుంచి డిఫరెంట్గా ఉంటాయి. వాట్ ఈస్ ద ఆన్సర్? ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 2 ఆప్షన్స్ ఒకటే ఇచ్చాడు, రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. వాట్ ఈస్ ద ఆన్సర్? చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో. ఓకే, లెట్స్ సాల్వ్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి సబ్స్ట్రేట్ దట్ యాక్సెప్ట్స్ ద కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద కార్బన్ ఎసిమిలేషన్ ఫస్ట్. సెకండ్ వన్ ద టైప్ ఆఫ్ ఎండ్ ప్రొడక్ట్ మనకి C3 సైకిల్ అయినా C4 సైకిల్ అయినా ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటి? గ్లూకోజే కదా, సో కాదు. నెక్స్ట్ టైప్ ఆఫ్ పిగ్మెంట్, మనకి ఏం చూసుకున్న లైట్ రియాక్షన్లో ఒకటే పిగ్మెంట్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి కాదు. ఎండ్ ప్రొడక్ట్స్ దట్ విల్ బి ఫార్మ్డ్, మనకి ఎండ్ ప్రొడక్ట్స్ అనేది రెండిట్లో ఒకటే కాబట్టి ఇది కూడా కాదు. సో మనకి సబ్స్ట్రేట్ ఏదైతే ఉందో మనకి కార్బన్ డైఆక్సైడ్ని యాక్సెప్ట్ చేసుకొని మనకి చేసేది, సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ అన్న. ఎందుకంటే మనకి ఇక్కడ PGA ఫామ్ అయినట్లయితే C3 సైకిల్లో C4 సైకిల్లో మనకి ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ ద ఆర్డర్ ఆఫ్ 3 స్టెప్స్ ఆఫ్ కల్విన్ సైకిల్. C3 సైకిల్లో వాట్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్? ఎస్, వెరీ గుడ్. ఇంకా ఇంకా ఆన్సర్స్ రావాలి. ఎస్, ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏం జరుగుతుందన్నా, ఫస్ట్ మనకి కార్బాక్సిలేషన్ అనేది జరుగుతుంది, అండ్ నెక్స్ట్ మనకి రిడక్షన్ అనేది జరుగుతుంది, అండ్ ఆ తర్వాత మనకి RUBP యొక్క రీజనరేషన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద sequence. So the answer to this question is option A. Very good, very good. Okay na? Yes na, correct. సో ఈరోజు మనం ఏవైతే టాపిక్స్ డిస్కస్ చేసుకున్నామో ఇవి అందరికీ కూడా బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఈరోజు యాక్చువల్గా C3 అండ్ C4 సైకిల్ చెప్పుకుందాం అనుకున్నాను, బట్ మనం కొంచెం రెండు కూడా చెప్పుకోవాలనుకుంటే C3 సైకిల్కి మనం కేటాయించే టైం తగ్గిపోతుంది. సో మేబీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కొంచెం మెకానిజమ్స్ కాబట్టి అందుకోసమని ఓన్లీ C3 మాత్రమే చెప్పాను. సో నెక్స్ట్ క్లాస్లో మనకి C4 సైకిల్ చెప్పుకుందాం రేపు, అండ్ ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్లో C3 C4 రెండింటికి డిఫరెన్స్ చెప్పుకుంటూ C2 సైకిల్ చెప్పుకుందాం, అండ్ లాస్ట్లో మనకి ఫ్యాక్టర్స్ చెప్పుకుందాం. సో ఐ హోప్ ద సెషన్ ఈజ్ 7 ఇంకా కాలేదు అన్న, ఆల్రెడీ ఇట్ ఈజ్ 6:53. సారీ, ఇంకా మనకి 7 minutes ఉంది. సో నేను ఎందుకు ఇంకా క్వశ్చన్స్ చెప్పాలంటే ఇంకా క్వశ్చన్స్ యాక్చువల్గా అయిపోయినా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి చెప్దాం, లేదంటే మీతో కూడా కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నా. సో అందుకోసమని ఈరోజు ఒక 7 minutes ఎర్లీగా నేను క్లోజ్ చేయడం జరిగింది. ఓకేనా? సో డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జస్ట్ మినిట్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ వెయిట్ నాన్న. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా?
ఓకే, క్లాసెస్ ఆఫ్టర్నూన్. ఓకే, ఆఫ్టర్నూన్ అనేది తీసుకోవడం కరెక్టేనా శ్రీలత, బట్ ఏమవుతుందంటే మరి మిగతా లెక్చర్స్ కూడా క్లాసెస్ తీసుకోవాలి కాబట్టి అక్కడ మనకి జరగట్లేదు. లేదంటే మాత్రం మనకి ఖచ్చితంగా తీసుకునేవాడిని, బట్ ఆఫ్టర్నూన్ అనేది ప్రజెంట్ పాసిబిలిటీ లేదు నాన్న. ఒకవేళ ఏమైనా ఒక సెపరేట్ సెషన్స్ తీసుకున్నట్లయితే, లేదంటే వన్ షాట్ లెక్చర్స్ తీసుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ తీసుకోవడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సార్ C3 సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా అన్న? ఇప్పుడు వరకు మనం C3 సైకిలే కదా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము షార్ట్గా. ఓకే, సో మనకి షార్ట్గా అంటే ఓకే అది చేపిస్తానన్న అర్జున్. అవి వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో యాడ్ చేపిస్తాను. సో ఇంకొక విషయం నాన్న, సో రేపటి నుంచి చెప్తానన్నా విని. సో మనకి రేపటి నుంచి నేను మనకి చాలామంది స్టూడెంట్స్ సార్ మేము 5:30కి 5:40 వరకు స్కూల్ ఆర్ కాలేజ్లోనే ఉంటున్నాము, మేము ఇంకా రావట్లేదు, సో మాకు కొంచెం క్లాసెస్ మిస్ అవుతున్నామని చెప్పి అంటున్నారు. సో తర్వాత మేము డిసైడ్ చేసుకున్నది ఏంటంటే, ఒకవేళ మీకు పాసిబిలిటీ ఉండి పర్వాలేదు అనుకున్నట్లయితే 7:30 to 9 o'clock క్లాసెస్ తీసుకుందాం అనుకుంటున్నా. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. 7:30 నుంచి 9 o'clock వరకు క్లాసెస్ తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఆ టైంకి అందరూ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ కూడా కాలేజెస్ నుంచి వచ్చేసి ఉంటారు. సో మనకి ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ మంది మనకి అటెండ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మనం రష్లో చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. మన ఎన్ని క్వశ్చన్స్ కావాలంటే మనకి 9 o'clockతో మోస్ట్లీ సెషన్స్ కూడా మనకి నీట్ వాళ్ళకి సెషన్స్ క్లోజ్ అయిపోతాయి కాబట్టి మనకి మీరు ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ కావాలంటే నేను ఇంకా క్వశ్చన్స్ కూడా ఎక్కువ తీసుకుంటాను. కెమిస్ట్రీ సార్ 5:30 నుంచి 7 వరకు, సారీ 5:30 to 7 వరకు కెమిస్ట్రీ సార్ తీసుకుంటారు నాన్న విని. ఓకేనా? సో ఇది మనకి ఓకే అనుకున్నట్లయితే మనం కంటిన్యూ అవుదాం. ఓకేనా? అండ్ మన నోయల్ అడిగారు, సో మనకి ఈ C3 సైకిల్ని ఒకసారి మనకి ఓవరాల్గా చెప్పమన్నారు. సో సింపుల్ నాన్న, C3 సైకిల్లో ఫస్ట్ స్టేబుల్ కాంపౌండ్ 3 కార్బన్ కాంపౌండ్ కాబట్టి దీన్ని మనం C3 సైకిల్ ఆర్ కెల్విన్ సైకిల్ అని చెప్పుకున్నాం. ఇందులో మనకి C14 రేడియో యాక్టివ్ కార్బన్ యూజ్ చేయడం జరిగింది. అండ్ యాక్సెప్టార్ మాలిక్యూల్ వచ్చేసి RuBp అండ్ ఎంజైమ్ వచ్చేసరికి రుబిస్కో. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ అనేది RuBp1 మాలిక్యూల్తో కంబైన్ అయ్యి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ రుబిస్కో ఒక 6 కార్బన్ కాంపౌండ్ ఫామ్ అయింది. దట్ ఈస్ బ్రోకెన్ డౌన్ టు ఫార్మ్ ద 2 PGA. ఈ 2 PGA మాలిక్యూల్స్ కూడా అవి మనకి అగైన్ మనకి పాస్పోరైలేషన్ జరిగి ATP నుంచి తీసుకొని ఒక పాస్పేట్ గ్రూప్ని మనకి బిస్పాస్పోగ్లిజరిక్ యాసిడ్ని ఫామ్ చేశాయి, విచ్ విల్ బి లేటర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద PGAL. ఇవి మనకి PGAL ఎన్ని ఫామ్ అయ్యాయి, 12 ఫామ్ అయ్యాయి. అందులో 2 ఏమో గ్లూకోజ్ మాలిక్యూల్ ఫామ్ చేయడానికి యూజ్ అయినట్లయితే రిమైనింగ్ 10 అనేది మనకి RuBpని రీజనరేట్ చేయడం కోసం యూజ్ అవుతున్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 18 ATP, 12 in reduction and 6 in the regeneration and 12 NADPH in the reduction మనకి ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఓకేనా? ఐ హోప్ యు ఆర్ గెటింగ్. ఓకేనా? సో ఈ విధంగా ఓకే అనుకున్నట్లయితే రేపటి నుంచి మనం 7:30కి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసుకుందాం. సో ఐ హోప్ యూ గైస్ ఆర్ వెరీ మచ్ ఎంజాయింగ్ ద సెషన్. సో ఇంకా ఎవరైనా లైక్ చేసుకోవాల్సి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసుకోండి. అండ్ మిగతా ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ ఇంకా ఎవరికైనా మనకి పాసిబిలిటీ లేదు, వాళ్ళ కాలేజెస్లో అంత గైడెన్స్ సోర్స్ లేదు అనుకునే వాళ్ళకి ఎంతమందికి వీలైతే అంతమందికి చెప్పండి అన్న. ఎందుకంటే మనకి ఇది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు వేదాంత తరపు నుంచి. సో ఓకేనా? థ్యాంక్ యూ. సో ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు మనలానే నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, బట్ బికాస్ ఆఫ్ దెర్ ఇస్ నో అవైలబిలిటీ ఆఫ్ ద గైడెన్స్, బికాస్ ఆఫ్ నో అవైలబిలిటీ ఆఫ్ ద సోర్సెస్, అలా ఎవరైనా ఉన్నట్లయితే మనకి ఎంత స్టూడెంట్స్కి వీలైతే అంతమందికి ఇన్ఫార్మ్ చేయండి అన్న. సో దట్ మనతో పాటుగా మన ఫ్రెండ్స్ కూడా నేర్చుకోవడానికి కూడా ఒక పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా? ఓకే, ఎస్ నాన్న. హ్యాజెల్, ఎస్ ఎవ్రీబడి కెన్ క్రాక్ ద నీట్ ఎగ్జామినేషన్. మనకి ఏదో చాలామంది చెప్పినట్లు మనం ఒక
13 hours, 14 hours, లేదంటే 18 hours, we don't need to spend that much. Whatever the time we are spending, it should be qualitative, not quantitative. So even you are reading for 8 or 9 hours also, if you are preparing qualitatively, definitely everybody can crack the NEET examination. మనకి NEET exam అనేది that is not that much difficult. We must need one proper strategy and one proper plan. If we follow that one, definitely everybody will crack, we can crack the NEET examination, and don't need to worry about it all. Okay na? Yes Nana? Any more doubts? Yes? Yes? And still any more doubts? Okay, I hope that everybody have enjoyed the session. So thank you for watching and all the best. Baga chadavandi and baga prepare avandi, and the coming next Sunday kakunda the next Sunday we will prepare and we will do practice of one session of MCQs completely on the photosynthesis. Okay na? Yes Nana? Thank you very much and all the best. Bye bye.